నమస్తే కిడోస్. వెల్కమ్ టు లూకిజం 34. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మనం ఎటువంటి లేట్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ ఆన్లో పెట్టుకోలేకపోతే చెక్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అయితే రాదు. ఇంకా అలాగే మీ లాస్ట్ వీడియోని చూసారనుకుంటా. మన హంట్ ఫర్ బిగ్ డీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం మన ఇందులో అయితే మన డానియల్ తన న్యూ ఫామ్లో ఎలా అయితే తన అడ్వెంచర్స్ చేయబోతున్నాడు. ఇంకా అలాగే మనమైతే ఒక కింగ్తో కూడా ఫైట్ చేయబోతున్నాం మన డానియల్. దాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకెటువంటి లేట్ లేకుండా మన వీడియోలోకి మొదలు పెట్టేద్దాం గైస్. ఇంకా మనకి స్టార్టింగ్లోనే డానియల్ ఇంకా జేమ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ ఫోటో నాకు ఇచ్చావు, అసలు ఈ ఫోటో అసలు ఏముందని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ ఫోటో తీసుకోమని చెప్పి వెంటనే మా డానియల్ చూసుకుని ఈ ఫోటోని షాక్ అవుతూ ఉంటాడు. ఇది నేను చూశాను, అదే నేను డానియల్తో అక్కడికి వెళ్ళినప్పుడు గంట అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను ఇదంతా అని చెప్తుంటే, అవును నిజమే కానీ ఇది ఫస్ట్ కాపీ కాదు, ఇది ఫస్ట్ కాపీ అని చెప్తుంది, ఇది కాపీ అని చెప్పేశారు కదా. అవునా సరే, ఆ ఫోటోలో ఎవరెవరు ఉన్నారని చెప్పి అడిగేసి కదా డానియల్. ఆ ఫోటోలో ఉన్నది చార్ల్స్ స్టోరీ, ఇంకా చార్ల్స్ స్టోరీ తన వైఫ్ ఇంకా తన ఫ్యామిలీ అని చెప్పి ఉండేసారు కదా. డానియల్ షాక్ వస్తున్నారు. ఎందుకంటే చార్ల్స్ స్టోరీ తను బ్రేక్ అయిపోయినప్పుడు తను ప్రీ జనరేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తను ఇలా ఒక ఫ్యామిలీ నుంచి సృష్టించుకున్నాడు. అలాగే చార్ల్స్ స్టోరీ నువ్వు ఒకసారి స్కూల్కి వెళ్ళొద్దు, ఆ స్కూల్ అనేది చార్ల్స్ స్టోరీ తన మెమరీస్తో ఫుల్గా నిండిపోయి ఉండేది. అందుకే ఆ స్కూల్ని కొనేసాడు చార్ల్స్ స్టోరీ. ఇంకా దాన్ని మెమోరియల్గా పెట్టుకున్నాడు. అంటే దాని మీనింగ్ చూస్తుంటే చార్ల్స్ స్టోరీ ఏదో సంథింగ్ మీనింగ్ ఉంది. అలాగే నువ్వు ఎన్నిసార్లు టూ బాడీస్ గురించి ఎతుకుతున్నావు కానీ నువ్వు మళ్ళీ తిరిగి తిరిగి చార్ల్స్ స్టోరీ దగ్గరికి వస్తున్నావు. అంటే చార్ల్స్ స్టోరీకి టూ బాడీస్ గురించి ఏదో సీక్రెట్ తెలిసి ఉండాలి. కాబట్టి చార్ల్స్ స్టోరీ మన దగ్గర ఏదో దాచుతున్నాడు. దాని గురించి నువ్వు కనిపెట్టాలి డానియల్. ఇంకా అలాగే నాకు తెలిసిన వరకు టూ బాడీస్ గురించి నాకు ఎక్కువ ఏం తెలియదు. ఇంకా అలాగే నేను ఒకసారి ఫోన్ మీద కూర్చొని నేను చేయమని చెప్పాను. నీలో ఆ పొటెన్షియల్ చూశాను, కానీ నువ్వు చేయలేకపోయావు. కానీ అది వర్కర్స్ చేసింది. నీలో పొటెన్షియల్ అయితే ఉంది, నువ్వు దాన్ని నువ్వు చేయగలవు. కానీ ప్లస్ నువ్వు ఖచ్చితంగా నన్ను చేయగలవు. అలాగే నెక్స్ట్ నీ ప్లాన్ ఏందో చెప్తే దాని ప్రకారం ఫాలో అవుదాం. ఇంకా అలాగే నువ్వు నా కోసం ఒక చిన్న పని చేయాల్సి వస్తుంది డానియల్. ఆ పని నువ్వు చేస్తే నువ్వు నా పాప పనికొస్తావని చెప్పి చెప్పేసి కదా. ఏమని నేను ఎలా హెల్ప్ అవ్వను? చార్ల్స్ చార్ల్స్ నుండించేదానికి కష్టం అని చెప్తూ ఉంటే, సరే అయితే, కానీ సరే అయితే నా కోసం నువ్వు ఒకరిని వెతికి పెట్టాలని చెప్పేసి తనకి ఒక ఫోటో అనేది చూసి ఇచ్చుంటాడు. తిను దీని పేరు జిన్యూన్ పార్క్ అని చెప్పేసి కదా. మన డానియల్ గారు జిన్యూన్ పార్క్ నాలుగు కలిసేస్తుంటాడు. దీన్ని ఎక్కడున్నా నాకు కనిపెట్టు, చెప్పు ప్లీజ్ అని చెప్పేసి మనకు నుంచి వెళ్ళిపోతుంటాడు. అండ్ నీకు నేను హెల్ప్ చేయాలి చెప్పేసి ఇంకా డానియల్ అప్పుడే పిలిచేసి ఉంటాడు. ఏమి నేను చెప్పంటే ఈ నేను నిజంగా చెప్పాలా వద్దా? జిన్యూన్ పార్క్ నేను అల్లు కలిసాను, అదే నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను చెప్తుంటాడు. మన జేకే గడితే లేసేసి ఉంటాడు. మన లైన్ మ్యాన్ అయితే మన జేకే కోసం నూడిల్స్ చేస్తుంటాడు. దాని మనైతే చాలా కష్టపడి అక్కడ ఫైట్ చేస్తుంటాడు. లేసేమని తన బాడీలో పెయిన్ ఉండని చెప్తుంటే, బస్ జాగ్రత్తగా ఉన్నది బస్ లే అని చెప్పేసి అక్కడ. సరే మన ఇద్దరం మాట్లాడున్నాం, మిగతాలు ఎక్కడికి వెళ్ళాను చెప్తే మిగతాలు దొరికిపోయారట. నాకు దాని మీద అంటారు న్యూస్ అని తెలియదు. నేనంటే ఇప్పుడు న్యూస్లో విన్నాను ఏంటంటే బిగ్ డీల్ మొత్తం ఇలా ఫైట్లో ఓడిచ్చేసాను చెప్పేసి. ఇంకా నేను ఏం చేయలేకపోయాను చెప్పి తను బాధపడుతుంటాడు. మనైతే ఇంకా ఫోన్ మీద కూర్చొని నేనే చేసేసాను. ఇంకా అలాగే మనైతే బిగ్ డీల్ కూడా ఎలిమినేట్ చేసేసాం. కాబట్టి ఇంకా బిగ్ డీల్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా ఫోన్ మీద కూర్చోమండి. ఇంక మన హాస్టల్ కూడా మనతో పాటు జాయిన్ అయిపోయాడు. ఇంకా అలాగే వర్కర్స్ ఇంకా నోమాన్స్ ఇంకా అందరూ బాగా చేసినట్టుంటే అప్పుడే నోమాన్ కూడా వచ్చేసి నేను ఒకరి గురించి చాలా మిస్ అవుతున్నాను వాడి గురించి అని చెప్తుంటే, ఓహ్! శామ్యూల్‌కి మనకి దేనికి పనికిరాలేదు. శామ్యూల్‌కి నేను ఛాన్స్ ఇచ్చాను, కానీ దేనికి చేయలేకపోయాడు. ఎందుకంటే శామ్యూల్ గాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా తను మారలేకపోతాను చెప్తుంటారు. ఇక శామ్యూల్ గాడిని అయితే చాలా విచిత్రంగా కట్టిపడేస్తుంటారు. తన నోట్లో ఉన్న బాల్ మీరు ఎక్కడో చూసుంటారు. ఎక్కడో చూసి అంటారు కదా! గుర్తు తెచ్చుకోండి. శామ్యూల్‌ని పట్టుకునే దానికి ఆహ్, వర్కర్స్‌ని వైట్ జాబ్స్ అంటానికి పంపించుంటాడు. మన సామ్ అయితే తప్పించుకుంటాడు. అక్కడే అమ్మాయి మీరు బాగున్నారా అని చెప్పి అడిగేసాడు కదా! బాగున్నాను అని చెప్తే అప్పుడు మనోడైతే ఇంజెక్షన్ పెట్టేసి ఉండేది ఆ పాప. నాకు దొరికేసాడు సామ్యూల్ అని చెప్పేసి, నువ్వు దొరికేసావు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పేసి ఉంటాడు. ఇంకా అలాగా నేను చాలా భయపడతాను వచ్చి తీసుకురా అని చెప్పేసి అని ఉంటాడు. ఇంకా సామ్యూల్ దగ్గర పని పెట్టేసి ఇక్కడ ఏం చేస్తారు అరవబాగా చట్టం కూడా నీ వల్ల తలకాయ నొప్పి వస్తుందని చెప్పేసి జిన్ను పడి చెప్తుంటాడు. తన నోట్లో ఏదో పెట్టేసి నా నోట్లోకి ఏదో ఇంజెక్షన్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. అదేదో కాదు సమ్ టైప్ ఆఫ్ లిక్విడ్. ఆ లిక్విడ్ తన నోట్లోకి వేస్తుంటాడు. ఆ లిక్విడ్ అనేది యాసిడ్ టైప్ ఉంటది. ఇదే నీ బాడీలోకి డైరెక్ట్‌గా ఎళ్తే నువ్వు కాలిపోతావు అని చెప్పి చెప్తుంటాడు. మా జిన్నుని పడి చూసి ఇంకా అలాగే నీకు కొన్ని మంది ఫ్రెండ్స్‌కి కూడా చూపిస్తా అని చెప్పేసి మన జోహాన్ కూడా చూపిస్తున్నాడు. జోహాన్ బాడీ చాలా బాగుంది. ఇంకా డానియల్ అయితే ఇక్కడ కాస్త కాన్షియస్‌నెస్‌లో ఉన్నట్టుగా కనపడుతున్నాడు. చూసావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. పర్వాలేదు వెల్కమ్ టు ద ఫస్ట్ ఆఫ్ లైట్ ఆర్క్ అని చెప్పేసి ఇతను ఫస్ట్ ఆఫ్ లైట్‌కి వెల్కమ్ చెప్పుంటాడు. అంటే మన జిన్నున్ పార్క్ ఫస్ట్ ఆఫ్ లైట్‌లో ఉన్నా అని చెప్పి మన టీమ్ ప్రకారం తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ లైట్ అనేది ఎలా ఉంటుందో మనకి చూడబోతున్నాం. ఒకడి వల్ల ఇంత జరగబోతుంది. ఇంక దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. ఒక వ్యక్తిని చూపిస్తా ఉంటాడు. తనైతే చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాడు. అదే టామ్‌లీ. నన్ను సీన్ కట్ అవుతుంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాంలే. ఇంక దాని తర్వాత మనోడైతే "ఏరా నువ్వు ఎక్కడ పోయి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావు? ఎంత డబ్బులు ఇస్తున్నారా?" అని చెప్తే "ప్లాస్టిక్ సర్జరీ నేనేం చేయలేదు" అని చెప్తుంటే "అసలు ఏం మాట్లాడుతున్నావురా? అంటే నేను ట్రైనింగ్ వల్ల వచ్చింది" అని చెప్పి చెప్తుంటే "ట్రైనింగ్ వల్ల వచ్చిందా? అది నువ్వు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు? ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు?" అంటే "సరే నీ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నావు నాకు చెప్పరా నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నా" అని చెప్తుంటే "అదేమి చాలా కష్టం" అని చెప్పి చెప్తుంటాడు. సర్లే వాటెవర్. సరే నువ్వు
థర్డ్ హాఫ్‌లెట్ ఆడుకొని మొత్తం ఓడిచ్చేసి సెకండ్ హాఫ్‌లెట్‌ని ఇక ఫస్ట్ హాఫ్‌లెట్ కోసం ఏం చేయాలో చెప్తుంటే ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటే నువ్వు ఒక క్రూని క్రియేట్ చేసుకుంటా అని చెప్పి చెప్పుంటాడు. మనమైతే యూత్ సెంటర్ దగ్గరికెళ్ళి ఉంటాడు. చార్జ్ చేసి సృష్టిస్తున్న యూత్ సెంటర్‌కి మనం అక్కడికెళ్తే అక్కడ మన వాస్కో ఉంటాడు. ఇంకా జాక్లీ గాడు ఉంటాడు. ఇలాగే మన క్రూని సృష్టిస్తాం అని చెప్పి చెప్తుంటే మన ఇద్దరితో సరిపోదు. మన ముగ్గురితో అని చెప్పేసి అక్కడ ఇంకోడు పిలిచుంటాడు. అదే జే గాని. ఇంకా జే గాడు వచ్చేసి మన డానియల్ కోసం హెల్ప్ చేయడానికి వచ్చుంటాడు. మన డానియల్ కాదు బిగ్ డానియల్ కోసం ఎందుకంటే బిగ్ డానియల్ కనపడట్లేదు అని చెప్పి చెప్పుంటాడు. ఇంకా చాలా డేంజర్ కాబట్టి నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పి అందరూ చెప్పుంటాడు. మన డానియల్ కూడా అడుగుంటాడు. పర్లేదు నేను వస్తా అని చెప్పి చెప్పుంటాడు. దానికి డానియల్‌తో గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అదే మన బిగ్ డానియల్‌తో. కాబట్టి ఖచ్చితంగా డానియల్ హెల్ప్ చేస్తా అని చెప్పి చెప్పేసి అక్కడ ఓకే అని చెప్పుంటాడు. ఇంక దాని తర్వాత నేను ఇంకొకరిని పెట్టి ఇంకోటి తీసుకొనొచ్చాను. తను దాన్ని చూసి మీరు భయపడొచ్చు అని చెప్పి చెప్తుంటే, ఇతను ఎందుకొచ్చాడు అని చెప్పి మన బాస్ ఇంకా మన జాక్‌లి ఇద్దరు చాలా కోప్పడుతుంటాడు. తను వచ్చిన వెంటనే తను చూసి వెంటనే మిగతా అందరూ షాక్ అవుతుంటాడు. తను ఎవరో కాదు. తను హన్సన్. మన హన్సన్ అయితే మన డానియల్ గ్రూప్‌లోకి జాయిన్ అవ్వబోతున్నాడు. మన బాస్‌కైతే ఈ చెప్తున్నా కొడుకు ఇక్కడి నుంచి తీసుకొనొచ్చావు. మా డాడీ ఇక్కడి నుంచి పంపించు అని చెప్పింది. అవును నిజమే. నీ నా కొడుకు మన గురించి నాశనం చేసి నా కొడుకు నన్ను ఓడించాడని చెప్పి చెప్తా ఉంటాడు మన జాక్‌లి ఇంకా మన బాస్‌కైతే. అండ్ వీళ్ళిద్దరు చాలా కోపం మీద ఉంటారు హన్సన్ మీద. ఇంక దాని తర్వాత మన డానియల్ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. హన్సన్ తెలుసు. హన్సన్ కూడా చాలా బాధపడిపోయి ఉంటాడు. ఎందుకంటే హన్సన్ కూడా వర్కర్స్ దగ్గర ఓడిపోయాడు. కాబట్టి మన మోటివ్ అనేది ఒకటే. మనం కలిసి ఉండాలి అని చెప్పి తను చెప్తుంటాడు. కాబట్టి మన వర్కర్స్‌ని ఓడించేసి మనతో మనం బాగుండాలని చెప్పి తను చెప్తుంటాడు. కలికి మన మెయిన్ ఎనిమీ వచ్చేసి వర్కర్సే. అని చెప్తూ ఇంకా లంచం కూడా చాలా బాధపడుతున్నాడు. వర్కర్స్ అనేవాళ్ళు దాన్ని మొత్తం నాశనం చేసేసారని చెప్పేసి, ఇంక దానికోసం అని చెప్పేసి వంట జాయిన్ అయ్యాడని చెప్పి తను చెప్తుంటాడు. "నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా డానియల్? నువ్వు మాట్లాడే వ్యక్తి చాలా భయంకరంగా" అని చెప్తుంటే, అప్పుడే తను చెయ్యెత్తేసి "నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇంకో విషయం చెప్పండి. ఇంకో విషయం మీకెవరికీ నేను సారీ చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాగే నాకు తెలుసు మీ వల్ల మా వాళ్ళు కూడా చాలా ఫేస్ చేశారు. చాలానే పే చేశారు. కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. కలిగి మనందరం కలిసి ఉన్నాం." ఇంకా అలాగే తను చెప్తుంటాడు. ఫ్రెండ్‌కి ఫ్రెండ్ అనేవాడు అదే ఎనిమికి ఫ్రెండ్ అవుతారు కాబట్టి అని చెప్పుంటాడు. కానీ మన జే కూడా తింటూ మన క్రూని బానే ఉంటదా అని చెప్పి మన డానియల్‌ని అడుగుంటే, పర్లేదు బానే ఉంటదని చెప్పి మన జే కూడా చెప్పుంటాడు. అలాగా మన గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటది. ఇంకా అలాగే మనోళ్ళు కూడా కాస్త మొహం తిప్పేకొని కూర్చుంటారు కానీ పర్వాలేదు. వీళ్ళందరూ అయితే బానే ఉన్నారు. అంటే వీళ్ళందరూ క్రూని స్టార్ట్ చేసేసారు. మన డానియల్ అయితే ఆ క్రూకి లీడర్. ఇంకా దీని పేరేముంటది? షాక్ అవుతున్నారు కదా! దీని పేరొచ్చి అలైడ్. అంటే అలైడ్ అంటే అందరూ కలిసి ఉండేది. దానికోసం మన డానియల్ అయితే ఈ పేరనేది సెలెక్ట్ చేసుంటాడు. ఇంక మన డానియల్ అయితే ఈ గ్రూప్‌కి లీడర్. ఇంక తర్వాత అందరూ చూసిన వెంటనే మన డానియల్ అయితే హెడ్ అని చెప్పేసి క్రూకి పడిపోయి ఉంటది. పర్వాలేదు. ఇంక దాని తర్వాత ఇక్కడితో మన సమ్మనింగ్ ఆర్క్ అనేది అది ఇక్కడితో మన సమ్మనింగ్ ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటది. దాని మన డానియల్ అయితే ఈ క్రూకి అయితే లీడర్‌గా అయిపోయాడు. ఇంకా మన డానియల్ నెక్స్ట్ వర్కర్స్‌ని ఏం చేస్తాడో మనం చూద్దాం. అలాగే తన జిన్యూన్ పార్క్‌ని ఎదక్కెళ్ళాడో లేదో కూడా చూస్తాం. అప్పుడే జిన్యూన్ పార్క్ "నువ్వేంట్రా తాగట్లేదు షిట్ మ్యాన్. సరే అయితే కానీ రే చెత్త కొడకా నీకెందుకురా చెప్పు. వాడి ఇంజిన్ నీకు ఎంత ఇస్తానో చెప్పు. దానికి నేను ట్రిపుల్ ఇస్తా. డబుల్ ఇస్తా" అని చెప్తే నేనిక్కడేం డబ్బుల కోసం పని చేయట్లేదు. ఇక్కడ నాకు ఆనందం అవసరంగానే పని చేస్తున్నా. అలాగే నువ్వు థర్డ్ అండ్ ఫోర్త్ హాఫ్ ఫ్లైట్‌కి ప్రెజెంట్ అంట కదా! నేను ప్రెజెంట్‌కి ఫస్ట్ ఇంజెక్షన్ ఏస్తుంటే అక్కడ మన గోకర్ అడుస్తుంటాడు. తను ఫస్ట్ హాఫ్ ఫ్లైట్‌లో ఉంటాడు. తను కూడా వస్తున్నాడు. బ్లడ్ రీజన్ చాలా రోజులు వస్తున్నావు. ఎక్కడికెళ్ళావు అని చెప్తే, ఎక్కడికెళ్ళలేదు నా ఫ్రెండ్ అనేవాడు కనపడట్లేదు. వాడి కోసం వెళ్ళాడు. దానివల్ల నేను కాస్త లేట్ అయ్యానని చెప్తుంటే, నీ ఫ్రెండా? నీకు ఆ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? అని చెప్తుంటే, అవును నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నీకు అవసరం చేయదా? అని చెప్తుంటే, సరే అయితే వాడు చెప్తుంటాడు. నాకు ఎటువంటి అవసరం గాని నన్ను పిలువు. నేను చెప్తుంటాడు. ఇంకా నువ్వు ఫస్ట్ హాఫ్‌లోని పని మెయింటైన్ చేస్తావు. నాకు బాగా నచ్చింది. సరే అయితే నేను చూస్తున్నాను ఒకరిని సావగొట్టాలని చెప్పేసి తనైతే చాలా పవర్‌లను పెట్టి దానికి కొట్టిన తర్వాత నీ దగ్గరికి తీసుకొస్తా ట్రీట్మెంట్‌కి అని చెప్తుంటే సరే అని చెప్తుంటాడు. మన జిన్యూన్ అదే మన డైరెక్టర్‌ని చూపిస్తుంటాడు. అదే మన ఎక్స్‌లోను ఏదో ఓడి పేరు మర్చిపోయా. మనైతే మొన్న పడిపోయేటప్పుడు రియాలిటీ చూపిస్తున్నారు. నీకు ఫీలింగ్ ఏదైనా చచ్చిపోయేదానికేమన్నా వచ్చా నీకు చెప్పేసాకలా. సరే అయితే తన కథ మొత్తం విని వెంటనే మనోడైతే చెప్తూ ఉంటాడు. నేను చావాలనుకుంటున్నాను. కానీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనైతే తను ఇంపాక్ట్ మొత్తం తన మీదకి తీసుకుంటాడు. అంటే మనోడైతే తన ఇంపాక్ట్ మనం తన మీదకి తీసుకొని నీకేం కాకుండా నేను చూసుకున్నా అని చెప్పేసి మనం కాపాడుంటాడు. అంటే బిగ్ డీల్ అంటే కాపాడేదానికి ఉందని చెప్పేసి మన జేకే అయితే మొత్తం రిఫర్ చేసేసి ఉంటాడు. తను చెట్టు తగులుతో కింద పడిపోయి ఉంటాడు. ఇంకా అలాగే నువ్వు ఖచ్చితంగా నీ ఫ్రెండ్‌ని కాపాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుంటాడు. అప్పుడు మనం వీవీ దగ్గరికెళ్ళి దాన్ని కాపాడడానికి వెళ్ళి ఉంటాడు. వాళ్ళ ఫాదర్ వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటే మన వీవీకి అసలు ఇష్టం ఉండదు. అప్పుడే మనం ఎక్కడికో తెచ్చి వీవీ నన్ను పాటు వస్తావు అని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటది. నేను చెప్తున్నాను కదా! మన ఇద్దరం కలిసి ఉంటాం. దానివల్ల మనకి ఇద్దరు ఫ్యామిలీస్ అని ఉండవు. ఇంకా అలాగే మనం దేనికి వెళ్ళం. దీన్ని చూసారు కానీ మొహం చూసి నాకు చాలా కోపం వస్తుంది. మనం పూల్‌లో ఉంటాం అని చెప్పి పర్వాలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అంటే నేను చేసుకుంటా అని చెప్పేసి సరే అయితే నీకోసం ఎంతమందొచ్చినా, ఎంతమంది ఆర్మీస్ వచ్చినా వీటన్నిటిని నాశనం చేస్తాను. నీకు నేను ఇచ్చే మాట అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మన జేకే గాడు కూడా తను థాంక్స్ చెప్పుంటాడు. ఇంక తర్వాత మన సీన్ కట్ చేసి మన స్కూల్‌ని చూపిస్తుంటాడు. మోహిత్ అక్కడ చేరి న్యూస్‌లో చూస్తూ ఉంటాడు. తను మాట్లాడేది ఎవరితో జేమ్స్‌లీ, ఓహ్! జేమ్స్‌లీ ఇక్కడికి దేనికి తీసుకొచ్చావు అని చెప్పేసి ఇంకా అలాగే పర్వాలేదు అసలు దేనికొచ్చావు అని చెప్తుంటే, సరే నాకు జాష్ వీక్‌నెస్ అంటే ఏంటో చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే నువ్వు గాని రాకపోయి ఉంటే నేను గన్ చేతిలో ఓడిపోయి ఉంటాను. దానివల్ల వర్కర్స్ కూడా నాశనం అయిపోయారు అని చెప్తుంటే, ఓహ్! పర్వాలేదులే దాని గురించి నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడికొచ్చింది చార్ల్స్ వీక్‌నెస్ తెలుసుకునేదానికి. కాబట్టి నాకు చార్ల్స్ వీక్‌నెస్ ఏంటో చెప్పు అని చెప్పి మనం
జేమ్స్‌లో అయితే స్ట్రెయిట్‌గా అడుగుతూ ఉంటాడు. హ్మ్. స్టార్టింగ్‌లో డీజే రాకుండా ఇప్పుడు జేమ్స్‌లో వస్తుంది. ఇప్పుడు జేమ్స్ లేకుండా డీజే అని వస్తుంది. సరే వదిలేయండి. దానికైతే మనోడైతే నాకు తెలుసు నీకు జేమ్స్ సీక్రెట్ అని చెప్పేసి కావాల్సొచ్చింది చెప్పి. కానీ నాకు ఇంకో విషయం తెలిసింది. ఇతను చెప్తుంటాడు. అలాగే థర్డ్ ఫ్లోర్‌లో మొత్తం నాకు చాలా వరకు పెద్దోళ్ళే దొరికారు. అలాగే మనం ఫ్లోర్ మీద కూర్చొని చేసేసాం. కాబట్టి దాన్ని నీకే హెల్ప్ చేయాలని చెప్పి చెప్తుంటాడు. అలాగే గన్ పట్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. కాబట్టి గన్ కూడా వదిలేయాలి. అలాగే చార్జ్ టాయ్ కూడా కాస్త పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. కాబట్టి రేట్స్ అంటే తన వీక్‌నెస్ కావాలని చెప్తుంటే, సరే అయితే ఒక్క సెకండ్ ఆగు. కానీ నాకు నీ గురించి ఒక సీక్రెట్ అని తెలిసింది. ఏం తెలిసిందని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదే నువ్వేమన్నా మర్డర్ చేసావంట కదా! అని చెప్తాను కదా! మర్డరా? నేనేమైనా చేశాను. అంటే నా దగ్గర మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనెప్పుడు కామెడీ చేయనని నీకు తెలుసు. నేను ఎవరితో మర్డర్ చేశావు అని చెప్పి నేను విన్నానని చెప్పి జేమ్స్ చెప్పేది కదా! నేనెవరిని మర్డర్ చేయలేదురా అని చెప్తుంటే, తెలుసు ఒక నేషన్ మొత్తం గజగజలాడించిన మర్డర్. అదే గ్యాబ్రియల్ కిమ్‌ని చంపేసింది నువ్వే అంట కదా! ఇంక నీకు ఇంకోటి కూడా హెల్ప్ చేశానని చెప్తే, మన డీజే అది చాలా కోపపడుతుంటాడు. అదే మన జేమ్స్ లీ. మరి చాలా కోపంగా ఉంటాడు. తను చూస్తుంటే నీకు ఈ విషయం ఎవరు చెప్పారురా అని చెప్తే, నాకు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయిలే నాకు ఎవరో చెప్పారని చెప్పేసి, ఇంకా తను చార్ల్స్ నేను ఓడించేదానికి ఇక్కడున్నాడు. అలాగే చార్ల్స్ నేను యూజ్ చేసుకుంటున్నాడు. తను మొత్తం క్లియర్ చేసేసినా కానీ, ఇంకా నేనైతే ఒక బ్లాక్‌మెయిల్ చేస్తూ వస్తున్నాను ఇప్పటిదాకా. అంటే చార్ల్స్ నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు దానివల్ల. కాబట్టి నువ్వు ఎటువంటి యూజెస్ ఏమి ఉండవు. ఇంకా అలాగే చార్ల్స్ నువ్వు ఇలాంటి ఒక జేమ్స్ లాంటి ఒక లెజెండ్‌కి చార్ల్స్ ఏదో దేనికి అని చెప్పి నేను షాక్ అయ్యాను. తనని బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చేవాడు. కాబట్టి నువ్వు తన కోసం పని చేస్తావని చెప్పి, సర్లే అదంతా పక్కన పెట్టు. నాకు జేమ్స్ చార్ల్స్‌తో ఈ సీక్రెట్స్ చెప్పని చెప్తాడు. నేను చంపేసి ఇప్పుడు ఏం చేస్తాను చెప్తుంటే, తెలుసు చంపేసినా నువ్వు నేను క్యాలెండర్ లిస్ట్ రాసి పెట్టున్నాను. నువ్వు వస్తాను చెప్పి నీతో మీటింగ్ ఉందని చెప్పేసి. కాబట్టి ఏం చేసినా నువ్వే నాశనం అవుతావు. మళ్ళీ నువ్వు దేనికి పనికిరావు మొత్తం. నువ్వు సెలబ్రిటీ కొన స్టేటస్ కూడా ఎగిరిపోతుంది. నీకు అర్థమవుతుంది కదా! ఇంకా అలాగే నువ్వు నన్ను చంపినప్పుడు ఇంకొకరిని కూడా యూజ్ చేసావంట కదా! తెలిసిన విషయమే. కానీ నువ్వు చాలా మందిని యూజ్ చేసుకొని తనని చంపేసావు కదా! గ్యాబర్ కిమ్‌ని. ఇంకలాగే నువ్వు చార్జ్ అయ్యి నన్నంతా కవర్ చేసేసాడు. బానే ఉంది. ఇంకా దానివల్ల చూస్తుంటే నువ్వెక్కడ పోయినా ఇరుక్కుపోతావు. కాపోతే జేమ్స్‌ని నువ్వు నాకు బాగా పనికొస్తావు. నువ్వు నాతో పాటు వర్కర్స్‌లా ఎందుకు పని చేయొచ్చు? పని చేయకుండా ఉండాల్సింది. పని చేయొచ్చు కదా! అని చెప్పి మనోడు ఒక రిఫర్ కోడ్ అనేది అడుగుతూ ఉంటాడు. మనైతే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అని చెప్పి నన్ను చార్జ్‌ని నాశనం చేసేసి నీకు నేను ఒక బొమ్మలాగా యూజ్ చేయాలనుకుంటున్నా అని చెప్తుంటే అలా అయితే కాదు. ఎందుకంటే నీ మర్డర్ కేస్ మొత్తం నేను వేరేవాడి మీద ఏసేస్తాను. తను చెప్తుంటాడు. అంటే తను డిటెక్టివ్ అని చెప్పేసి తన ఎస్ఐని యూజ్ చేసుకొని ఆ మర్డర్ కేస్ మొత్తం వేరేవాడి మీద ఏసేస్తా అని చెప్పి చెప్తుంటాడు. అదెలా కాదు ఇంకా చెంగ్ అండ్ జస్టిన్ ఈళ్ళనైతే మనోడైతే చైనా నుంచి బయటకొచ్చేస్తుంటాడు. తను ఇల్లీగల్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి మనోడైతే ఈజీగా ఇరికిచ్చేస్తా అని చెప్పుంటాడు. ఇంక తన వల్లైతే మనమైతే ఓకే. అర్థమైందా? నీ కేస్ మాత్రం నేను సాల్వ్ చేసేస్తాను. కాబట్టి నువ్వు నాతో పని చేయొచ్చు అని చెప్పి చెప్పేసా కదా! ఇంకా ఓకే అని చెప్పేసి మనోడు కూడా రెడీ అవుతున్నాడు. కానీ నా చార్ల్స్ సీక్రెట్ కూడా నాకు కావాలని చెప్పేసి అడిగేసా కదా! నీకు ఖచ్చితంగా తీసుకొనొస్తాను. దాని గురించి నువ్వు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి, సరే అయితే మనం మళ్ళీ కలుద్దాం. కానీ నీకు ఎటువంటి యూజ్ అయినా గాని నాకు కావాలి అని చెప్పేసి అలా ఖచ్చితంగా వస్తాను. ఫస్ట్ నాకు ఆ సీక్రెట్ పంపించి, ఇంకా అలాగే నువ్వు చాలా మంచోడివి జేమ్స్‌లీ అని చెప్పేసి కదా! ఆ! అవునవును. అలాగే ప్రీ జనరేషన్ గురించి కూడా మనోడు కాస్త మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత ఇది దేనికి చార్ల్స్ వదిలేయాలనుకుంటే దాన్ని చాలా ముసలోడైపోయాను చెప్తుంటే, ఆ! అవునురా నువ్వు నిజంగానే ముసలోడైపోయావు. అసలు దేనికి ఇక్కడంట అయినా నువ్వు చాలా ఎక్కువ పనులు చేస్తావు. ముసలోడైపోయావు ఇంకేం చేస్తావంటే, అవును నిజమే. నేను చాలా ముసలైపోయాను. నేను చాలానే తెలుసుకున్నాను. నేను చాలానే నేర్చుకున్నాను అని చెప్తుంటే, మన చార్ల్స్ స్టోరీని ఇంకా మన ఇద్దరిని చూస్తుంటే జేమ్స్‌ని చూస్తుంటే వాళ్ళిద్దరి స్మైల్ అనేది ఈక్వల్‌గా ఉంది. ఇద్దరు చూస్తుంటే ఒకేలా ఉన్నాడు. సర్లే పక్కన పెట్టండి. నాదైతే మన డాడీ అయితే తన మీ చిన్నప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళాలని చెప్పి ట్రై చేస్తుంటే తన హోమ్ టౌన్‌కెళ్ళుంటాడు. తను హోమ్ టౌన్‌కెళ్ళేసాక ఒకప్పుడు తన బుల్లీస్ ఈళ్ళంతా మన డానియల్‌ని బెదిరించుంటారు. కానీ మన డానియల్ కోసం స్ట్రాంగ్‌గా కొట్టుంటాడు. మనైతే మన సస్తా ఈళ్ళంతా ఉన్నారు. ఇంక పాప కూడా మనల్ని చూస్తూ ఉంటది. అప్పుడే మన డాడీ దగ్గర ఒక బాల్ వచ్చేసకలా, "ఏ బ్రో నాకు బాల్ పంపిస్తావు" అని చెప్పేసకలా మన డాడీ అయితే, సరే అయితే బాల్ కదా! పంపిస్తాను" అని చెప్తుంటే ఈడెవడీడు చనిపోయిన గబ్బుసొస్తుంది. తను ఇప్పుడు నాశనంగా ఉందని చెప్పి తను చెప్తుంటాడు. అదే మన డానియల్ వాళ్ళ అమ్మని కిండల్ చేస్తున్న సకల మన డానియల్ చూస్తూ ఊరుకుంటాడు. వాళ్ళ అమ్మని కిండల్ చేస్తే స్ట్రెయిట్‌గా ఆ బాల్ అనేది చాలా స్పీడ్‌గా కొట్టుంటాడు. తనలో ఒక మొహం మీద ఉంటది. ఇంకోటొచ్చేసి "ఏ బ్రో ఎవడురా నువ్వు" అని చెప్తే "మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బెండి. లేకపోతే సావగొట్టేస్తా. ఓడినైతే ఊడికే బాల్‌తో కొట్టాను. నేనైతే కుక్కని కొట్టినట్టు కొట్టేస్తా. మర్యాదగా దొబ్బెరా" అని తను కొన్ని పదాలు వాడతాడు. తర్వాత మన పాప అయితే ఇంప్రెస్ అయిపోయి "వావ్! నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు" అని చెప్పేసి అంటుంది. "మేడం మీకు నేను హెల్ప్ చేయొచ్చా" అని చెప్పేసి మన డ్యాడీ అయితే వాళ్ళ అమ్మని పచ్చని చూసుకోకుండా చెరికి హెల్ప్ చేస్తుంటే "నువ్వు చాలా మంచోడిలా ఉన్నావు పిల్లోడు" అని చెప్తే "అవును మేడం" అని చెప్తూ "మీరు ఏం ఫుడ్ చేస్తున్నారు? మీకు మనీ ఏం రావట్లేదు" అని చెప్తే "నా కొడుకు నాకు ఎక్కువ డబ్బులు పంపిస్తున్నారు. కానీ నన్ను యూజ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు" అని చెప్పేసి మన డ్యాడీ అయితే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి "అమ్మా నువ్వు నన్ను గుర్తుపట్టలేదమ్మా" అని చెప్పేసి కదా! డానియల్ ఇది నువ్వా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చాలాగే మారిపోయావు అని చెప్పేసి మన డాడీని అయితే చెక్ చేస్తుంటే తను నువ్వు నా కొడుకుని రికగ్నైజ్ చేయలేదు. మన డాడీ హెల్ప్ చేస్తుంది. ఇంటికొచ్చేసాక డాడీకి చాలా ఫుడ్ పెట్టేసింది. "నువ్వు చాలా తర్వాత వచ్చే ఇక్కడికి నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. నువ్వు దేనికి చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు" అని చెప్తుంటే, "ఏం లేదు మనం పోయి మన బంధువుల ఇంటికెళ్ళబోతున్నాం. వాళ్ళు మనల్ని పిలిచాడు" అని చెప్పేసకలా, "ఓహో! ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా పిలిచారని" చెప్తే, "అవును. మనం ఫస్ట్ అదే
ఫెస్టివల్‌కి మనం వెళ్తాం కదా! అని చెప్పేసి, సరే కదా! అని చెప్పి ఇంక ఎళ్ళాలనుకుంటాడు. కానీ వాళ్ళ బంధువులు కూడా కలవాలనుకుంటాడు. ఇంక డానియల్ కూడా చాలా బాధపడుతుంటాడు. ఎందుకంటే తను లావుబడినప్పుడు ఏమని చేసి నన్ను క్షమించమని చెప్పాను కదా! "ఏం పర్వాలేదు నా కొడకా నువ్వు చాలా మంచిగున్నావు" అని చెప్పేసి మన డానియల్ కూడా తను ఫుడ్‌ని కోసం అని చెప్పేసి తనకు ప్లేట్‌లో గడుస్తూ ఉంటాడు. "కానీ అమ్మ నీకు ఒకడు తెలుసా?" అని చెప్పేసి నాకు ఫోటో చూపిస్తా ఉంటాడు. ఎవరు తను అని చెప్పి చూసారు కదా! మన డానియల్ అమ్మ తను చూసిన వెంటనే చాలా స్ట్రాంగ్‌గా పడింది. అదే జిన్యూన్ పట్టుకొని "ఇతని ఫోటో నీకెక్కడ దొరికింది? నీకెక్కడి నుంచి దొరికింది ఇతని ఫోటో? నీకెవడిచ్చాడు? వద్దు ఇతను నీకెవడు చెప్పాడు? వద్దు వద్దు ప్లీజ్ నువ్వు ఇతని జోలిలో ఎళ్ళమాక" అని చెప్తే అనవస్తుంటే అప్పుడే ఈ విషయం ఎవరు చెప్పినా ఎవడో కాదు మన జేమ్స్ లీగర్ అయితే ఈ మీ అమ్మ గురించి ఇదే జిన్యూన్ బాయ్‌కయితే మీ అమ్మ ఇద్దరికి రిలేషన్ ఉంది. అదేందో నువ్వు కనిపెట్టుకోవద్దు డానియల్ అని చెప్పేసి చెప్పేసి ఉంటారు చాలా రోజుల నుంచి అని చెప్పేసి అలా. "వద్దు నీకు ఈ విషయం చెప్పాడు. నిన్ను తను పంపించాడా ద గ్రేట్ ఈవిల్ వద్దు ఆ బ్యాస్టర్డ్ నీ దగ్గరికొచ్చాడా? లేదు నిన్నేం చేయలేదు కదా! వద్దు ప్లీజ్ నన్ను క్షమించు డానియల్ ఇదని నీ అంత దూరం నాకొచ్చేసిందా? అది సోల్‌లోకి నేను పంపించిన అసలు ఉండకూడదు. సారీ డానియల్ నన్ను క్షమించు. మరీ ఇంత దారుణంగా వచ్చేస్తాననుకోలేదు" అని చెప్తూ ఆ చట్న కొడుకు నీలా చేస్తాడనుకోలే అని చెప్పేసి తనను కాపాడని చెప్పేసి మనోడితో దాన్ని హగ్ చేసుకొని ఉంటాడు. దానితో తను చూసి వెంటనే డానియల్ నాకు ఆ తర్వాత చెప్తాను. అమ్మ అసలు ఏం జరిగిందమ్మా చెప్తుంటే, అది నీకది చాలా పెద్ద బ్యాడ్‌గా ఉండేది. చాలా బాధగా ఉండేది చెప్పేసి అలా వాళ్ళ అమ్మ నిద్రపోతూ ఉంటది. మన డానియల్ అయితే తన ఫ్యామిలీ ఫోటోస్ మొత్తం చూస్తుంటాడు. అంటే తను గుర్తున్నది జిన్యూన్ పార్క్ అయితే వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ నాన్న అయితే అవైలబుల్‌లో ఉంటాడు. ఇంక అలాగే వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ ఫోటో అయితే ఉంది. ఇంకా తన మెమరీస్ ప్రకారం అయితే వాళ్ళ నాన్న తనకి ఖచ్చితంగా గుర్తున్నాడు. అయితే జెన్యూన్ వాడికి నాకసలు ఏం సంబంధం? నాకేం అర్థం కావట్లేదు. అయితే జెన్యూన్ వాడికి అసలెవడు? అప్పుడు తను ఒక ఫోటో చూసి షాక్ అవుతున్నాడు. అదే జెన్యూన్ వాడికి వాళ్ళ నాన్నతో పాటు ఉంటాడు. అంటే జెన్యూన్ వాడికి వాళ్ళ నాన్నతో ఏం సంబంధం అని చెప్పి అనుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మయితే ఆ చెత్త కొడుకుని ఇలా నుంచి నా కొడుకుని కాపాడంటారు నాయనా అని చెప్పేసి తను అనుకుంటా ఉన్నది. సీన్ కట్ అవుతుంది. మనోడైతే మన జేకే ఇంక చూపిస్తుంటాడు. మనోడైతే ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాం చెప్తే, "ఏం లేదు మనం కాస్త బయటకొచ్చాం. కానీ మనం ఫెస్టివల్ కోసం కాపాడడానికి క్షమించని" చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే మన వర్కర్స్ అయితే మనోళ్ళన్నీ ఇరికిచ్చేసాడు. ఇంకా మన జోహాన్‌ని ఇంకా మన శామ్‌ని కూడా వాళ్ళిద్దరిని బంధించేసి ఎక్కడున్నారో తెలియట్లేదు. మిగతా పోలీసులు పట్టుకుపోయాడు. పోలీసులు పట్టుకొని ఉండొచ్చు. ఇదంతా నా తప్పే అని చెప్పి మన జేకే కొడితే బాధపడుతున్నాడు. ఇంక అప్పుడే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి చెప్తుంటాడు. పిల్లోడా ఎవరు తిను మీకు నేను రీప్లే ఖచ్చితంగా చేస్తాను చెప్తే తన ఇంట్లో అంటాడు. అక్కర్లేదు నేను నీకు రీప్లే చేయాలి. నాకు మీ నాన్న నుంచి చాలా పనులు జరిగాయి అని చెప్పేసి అలా ఓహ్! మీరెవరు అని చెప్పి చెప్తుంటే నాకు నువ్వే కదా జేకే అని చెప్పి చెప్తూ చెప్పేసి ఉంటాడు. కానీ తను లైటింగ్ చెయ్యి తను ప్రీ జనరేషన్‌లోని గ్యాబ్రియల్ కిమ్‌తో పాటు ఉండేవాడు. తను ఫిష్ గ్యాంగ్‌లో మనిషి. దాంట్లో మన డానియల్ అయితే తను సేమ్ అదే బస్ రూటీన్‌లోకి వెళ్తూ ఉంటాడు. ఎవరో తన మొహం మీద కాలు పెట్టుకొని తీసుకుపోతా ఉంటాడు. మన డానియల్ అయితే నేను చాలా సార్లు మా అమ్మని దగ్గరికి తీసుకుపోతాను. మా అమ్మ చాలా రోజులతో ఆనందంగా ఉంది. ఇంకా అలాగే అసలు జిన్యూన్ పార్క్ ఎవరు? అసలు ఏందని చెప్పి ఖచ్చితంగా నేను కనుక్కోవాలనుకుంటున్నాను. అసలు జిన్యూన్ పార్క్‌కి నాకు అసలు ఏ రిలేషన్‌షిప్ ఉంది? అసలు జిన్యూన్ పార్క్ అసలు ఎవడు? మా నాన్నతో ఏం సంబంధం ఉంది? దానికి నేను ఖచ్చితంగా కనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మన డానియల్ అయితే చాలా క్యూరియాసిటీగా ఉన్నాడు. దాని గురించి కనుక్కునేదానికి అమ్మ నేను ఈసారి నేను జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పేసి తను చెప్తుంటాడు. దానంతో అయితే సీన్ కట్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చూస్తుంది. ఇంకా ఏంటి డానియల్ వాళ్ళ అమ్మ ఇంకా రాలేదు. తను వస్తే ఫుడ్ ఎవరికి అడుగుతాడు? ఫుడ్ ఎవరు చేస్తా అని చెప్పి అవును నిజమే అని చెప్పి చెప్తుంటే అప్పుడే తన పెద్ద కొడుకు వచ్చేసాడు. కొడుకు వచ్చేసాడు. నా కొడుకు చూసావా? తను చాలా ఫేమస్ అయిపోతున్నాడు. తను రాకింగ్‌లోకి వెళ్తున్నాడు. తను సెలబ్రిటీ అయిపోవచ్చు చూద్దారు కదా అని చెప్పేసి మనైతే గొప్పలు పడతా ఉంటాడు. ఇందాక నా కొడుకైతే తను ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నాడు. తను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు. బానే సరిపోతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అవునవును. నా కొడుకు నీ కొడుకన్నా బానే ఉన్నాడు. నా కొడుకు నీ కొడుకన్నా అని చెప్పేసి అంటే ఫ్యామిలీ తెలిసినదే కదా! ఒక్కొక్కరిని కంపేర్ చేసుకుంటా వాళ్ళు అనుకుంటా ఉంటాడు. అంతా అదొక 1 అవర్ దాకా జరుగుంటది. ఇంక తర్వాత వాళ్ళు చూడు కూర్చునుంటే అమ్మాయి పడవ తప్పించుకుంది చెప్తుంటే అప్పుడే మన పాపైతే డానియల్ గురించి మాట్లాడుతా ఉంటది. అదే డానియల్ గాడేంది ఇంకా పోస్టులేం పెట్టట్లేదు. తనని కిడ్నాప్ అయిపోయాడేంది అని చెప్పి అనుకుంటే, అప్పుడే మన డానియల్ అమ్మ అయితే వచ్చేసి ఉంటది. "ఫైనల్లీ వచ్చేసావా నువ్వు" అని చెప్తుంటే, "నన్ను క్షమించండి లేట్ అయిపోయా" అని చెప్పేసి అలా. "ఓహ్! నీ యంక ఎవరు తను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు" అని చెప్పేసి అలా. "ఓహ్! ఇది నేనే డానియల్‌ని కాస్త వెయిట్ తగ్గాను" అని చెప్పేసి అలా. "ఇది డానియలా నువ్వెలా" అని చెప్పి అందరూ షాక్ అవుతున్నాడు. అప్పుడే డానియల్‌ని చూసేసాక అలా, "ఓహ్! ఇది డానియలా" అని చెప్పి షాక్ అవుతుంటే, ఇంక తర్వాత చూసి, "ఓహ్! నా కొడుకు పర్వాలేదు నువ్వు బానే ఉన్నావు కాస్త వెయిటే తగ్గావు. నా కొడుకుని చూసావా చాలా ఫేమస్ అయిపోయావు" అని చెప్పేసి అప్పుడు మా డానియల్ గాడు రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చిండు వాళ్ళందరికీ. మొన్నోడికైతే మన కాన్సర్ట్ అయితే డీజే కాంటెస్ట్ అయితే వీఐపీ టికెట్స్ అయితే తీసుకొచ్చుంటాడు. ఇంకా సెలబ్రిటీ అవ్వాలనుకున్న వాడికైతే ఒక స్ట్రీమర్ అకౌంట్ చూపించుంటాడు. "తిను చాలా ఫేమస్ కదా! నీకెలా తెలిసింది? పోయి నాకు పేరు చెప్పు చాలు తను నీతో మాట్లాడతా" అని చెప్పేసి మన డానియల్ గాడు చెప్పుంటాడు. అంటే డానియల్ గాడు తన ఇన్‌ఫ్లూయెన్స్ యూజ్ చేస్తున్నాడు. ఇందంట మన పాపకైతే గుచ్చి తీసుకొచ్చుంటది. చూసి అది గుచ్చి తీసుకొచ్చుంటాడు. మిగతా వాళ్ళు కూడా గుచ్చి తీసుకుంటది. ఇంక డానియల్ చూసి తను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది వాళ్ళమ్మ. ఇంక డానియల్ చాలా ఎదిగిపోయాడని చెప్పేసి ఇంక తన సీన్ కూడా డానియల్ పోయి వాళ్ళ అమ్మమ్మని కలిసేదానికెళ్ళి ఉంటాడు. "అమ్మమ్మ బాగున్నా" అని చెప్తే, "నా కొడుకులు వచ్చేసారు కదా" అంటే, "లేదమ్మా మీ మనవళ్ళు" అని చెప్పేసి అలా. మన డానియల్‌ని చూసిన వెంటనే తను డానియల్‌ని బాగా చూసుకునేదని చెప్తుంటది. అలాగే నేను అనుకోలేదు మా నాన్నోళ్ళు ఇలా ఉంటారని చెప్పేసి అనుకుంటే, అప్పుడైతే డానియల్ తన జిన్యూన్ పార్క్‌తో ఏం సంబంధం అని ఉంటుందని చెప్పేసి తన చెయ్యి దగ్గరికి అమ్మమ్మ ఎలా ఉన్నావు అని చెప్పేసి దాన్ని బాగున్నా అమ్మమ్మ అని అడుగుతుంటే అప్పుడైతే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండకూడదు. నువ్వు చెట్నా కొడకా నీ వల్లే ఇప్పుడు నువ్వు ఎవరిని తీసుకొని వచ్చేదానికి ఇక్కడికి వచ్చావు. చెట్నా కొడకా నీ వల్ల అని మొత్తం నేను కోల్పోయానని చెప్పి తను అరుస్తుంటాడు. జిన్యూన్ పార్క్ అని చెప్పి తను అరుస్తుంటది. జిన్యూన్ పార్క్ ఈసారి ఎవరిని తీసుకునేదానికి వచ్చావు. నీ వల్ల మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి మన డానియల్‌ని కొడుతుంటది. ఎళ్ళిపో నువ్వు
చెప్తే ఒక డీమన్‌వి అని చెప్పి తను అరుస్తున్నది. జిన్నున్ పార్క్ ఇక్కడ ఉండబాక. లేదు, లేదు నీ వల్ల నా కొడుకు చనిపోయాడని చెప్పేసి మనం చెప్తుంటే, జిన్నున్ పార్క్ వల్ల మా నాన్న చనిపోయాడా? ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తుండే దగ్గర, అమ్మ లేదు అమ్మ తను డానియల్ డానియల్ అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ లాగేస్తూనే ఉంటాడు. ఇంకా అలాగైతే మన డానియల్ అడిగితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? డానియల్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మమ్మ చాలా కోపంగా ఉందని చెప్పేసి అక్కడ సరే అని చెప్తాను ఇక్కడికి వెళ్ళిపోతుంటాడు. అసలు అమ్మ ఎందుకు అమ్మమ్మ ఎలా చెప్తుంది? నాకు అర్థం కాదు. అమ్మమ్మ కూడా జిన్నున్ పార్క్ అంటే ఎవరో తెలుసా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి, జిన్నున్ పార్క్ ఇక్కడ ఎందుకు వచ్చావు అని చెప్తాను అంటుంది. తన పేరు తన ఫ్యామిలీ అనుకుంటే జిన్నున్ పార్క్ అని చెప్తా తన పేరేం లేదా అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్తుంటే, ఓహో అవునా అని చెప్పేసి జిన్నున్ పార్క్ ఆ పేరు ఎక్కడ విన్నట్టు అని చెప్పేసి గొప్పగా చేస్తుంటాడు. అసలు ఏం అర్థం కాలేదు. తన ఫ్యామిలీ బటర్‌ఫ్లై చూస్తే జిన్నున్ పార్క్ గురించి ఎటువంటి డీటెయిల్స్ ఏమి ఉండవు. అంటే జిన్నున్ పార్క్ అయితే తన ఫ్యామిలీకి సంబంధించినవాడు కాదు. కాబట్టి ఎలా తనకి రిలేటెడ్ అవుతాడని చెప్పి అనుకుంటే స్టేడియం పోయి డానియల్ నిన్ను ఎవడు కొట్టాడు? చాలా గట్టిగానే కొట్టాడు. ఎవడు కొట్టాడు? మీ అన్నయ్యనా అని చెప్తే కాదమ్మమ్మ అమ్మమ్మ కొట్టింది అని చెప్పేసి అక్కడ అమ్మమ్మ కొట్టిందా? దేనికి కొట్టింది? అమ్మమ్మ నన్ను జిన్నున్ పార్క్ అనుకోండి అందుకని కొట్టింది కదా. ఓహ్! ఫైనల్లీ ఏం జరిగిందా? అమ్మమ్మ నిజం చెప్పు జిన్నున్ పార్క్ ఏమో నాన్నని చంపేసా అంటే ఇంకా డానియల్ అయితే వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నది. జిన్నున్ పార్క్ గురించి. ఇంకా జిన్నున్ పార్క్ గురించి కొన్ని కొన్ని విషయాలు చెప్తూ, ఇంక దాని తర్వాత జిన్నున్ పార్క్ ఉన్నాడు మనకు సంబంధించినవాడు, మన ఫ్యామిలీకి సంబంధించినోడే. దాని తర్వాత జిన్నున్ పార్క్ అయితే మనకి బాగా క్లోజ్ అయినాడు. ఇంకా అలాగే జిన్నున్ పార్క్ కోసం జాస్టోయ్ ఎదుగుతుంటాడు. ఇంకా నేను అనుకున్నాను జాస్టోయ్ నీ మీద కూడా పడతా అని చెప్పేసి. అందుకే నీకు ఈ విషయం చెప్పాలని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు. చెప్తూ ఇంకా అలాగే మీ అమ్మమ్మని కూడా చాలా బాధపడుతుంది జిన్నున్ పార్క్ వల్ల అని చెప్పేసి తను చెప్తున్నది. దాని జిన్నున్ పార్క్ అసలు ఎవరు? అసలు దీని గురించి నేను ఈ సిటీలో పోయి కనుక్కోవాలని చెప్పేసి నెక్స్ట్ డే తను పోలీస్ స్టేషన్‌కెళ్ళి జిన్నున్ పార్క్ గురించి కనుక్కోవాలని చెప్పి అనుకుంటాడు. అసలు జాస్టోయ్ దేనికి సెర్చ్ చేస్తున్నాడు జిన్నున్ పార్క్ గురించి? అసలు జిన్నున్ పార్క్ ఎవరు అని చెప్పేసి అసలు ఎందుకు తను పీసీ నేషనల్ వారా? అసలు ల్యాండ్ అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. దాని తర్వాత తను పోలీస్ స్టేషన్‌కెళ్ళి జిన్నున్ పార్క్ గురించి కనుక్కోవాలని చెప్పేసి ఒక ఎస్ఐ దగ్గరికి ఉంటాడు. జిన్నున్ పార్కా? తనేది ఇప్పుడు దాకా నేను చూడలేదు. తను ఎవడో నాకు తెలీదు. ఈ సిటీలో కొట్టనుకుంటా. ఇలాంటి పేరుతో చాలా మంది ఉంటాడు. కానీ దాని కోసం ఎదుగుతాను ఖచ్చితంగా అని చెప్పేసి అసల. ఇంక పిల్లోడిని అయితే ఖచ్చితంగా ఎదుగుతా అని చెప్పేసి మనైతే సరే పిల్లోడా నువ్వు కానీ నాకు సాయంకాలం వచ్చి కలువు. అసలు జిన్నున్ పార్క్ ఎవడో ఖచ్చితంగా నేను ఎదుగుతా అని చెప్పేసి అసల. సరే సార్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని నేను సోల్ నుంచి వచ్చాను సార్ అని చెప్తే, సోల్ నుంచి నువ్వు జిన్నున్ పార్క్‌ని ఎదుగుతానికి వచ్చావు అని చెప్తే, అవును అని చెప్పేసి అసల. సరే అని చెప్పేసి ఆ కోన్ కూడా చేసి తీసుకొని వెళ్ళిపోతాను. నా కోన్ చూసుకొని చాలా థాంక్స్ అని చెప్పేసి దాని నుంచి వెళ్ళిపోతుంటాడు. పిల్లోడా నేను టీ అని తాగుతావా? చల్లగా టీ అని తాగుతా అని చెప్తే, పర్వాలేదు బ్రో నేను తాగాను బానే ఉంది. నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అక్కడ సరే ఇంకా నేను జిన్నున్ పార్క్ కనుక్కుంటే వెనక నుంచి ఎవరో దాన్ని చూస్తుంటాడు. ఇక్కడ ధ్యానైతే ఈ సిటీలో కూడా ఎవడికి జిన్నున్ పార్క్ గురించి తెలీదనుకుంటా. అసలు ఏందని చెప్పి అనుకున్నారు. అసలు జిన్నున్ పార్క్ మిస్టరీ ఏందిరా అని చెప్పేసి తను ఎదుగుతూ వెళ్తూ ఉంటాడు. అసలు అమ్మమ్మకి ఏం తెలుసుంటే, బ్రో నువ్వు జిన్నున్ పార్క్ కోసం అడుగుతున్నావు అని చెప్తే, అవును. ఆహా! జిన్నున్ పార్కా? నీకు జిన్నున్ పార్క్‌తో ఏం పని చెప్పేసి ఇంక మిగతాందడు సరౌండ్ చేసేస్తూ ఉంటాడు మన డానియల్‌ని. ఇంక డానియల్‌ని అయితే ఇంక కొట్టేదానికి రెడీ అవుతుంటారు. చాలా మంది వచ్చేసి ఉంటారు. దాని డానియల్‌ని అయితే ఒక పెద్ద ఏదైనా సంథింగ్ ఒక షటిల్‌తో తను కొట్టుంటాడు. ఇంకప్పుడే ఇంకెవరో ఒక ఫ్యాక్టరీలో చూసిందే తన పేరు మనకు తెలీదు వదిలిపెట్టింది. తను స్నేక్ బజార్ అని పిలుచుకున్నాం. స్నేక్ బజార్ 1, 2 సారీ 2 అయితే ఓహో! తనే ఎతికిది. తన పేరు డానియల్ పడక. డానియల్ ఆ జిన్నున్ పార్క్‌ని ఎతికిది. వాడినైతే పండబెట్టింది. ఇంకలాగే వాడు దొరికినా గాని వాడితో సంబంధించిన ఎవడున్నా గాని వాడిని సావగొట్టింది. ఇంకలాగే వాడు నా దగ్గరికి తీసుకున్నా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ జిన్నున్ పార్క్ కోసం ఏం చేస్తానని చెప్పి ఇంకా స్నేక్ నంబర్ 3 ఇంగ ఇంక కొట్టేసి ఓహో! తనేనా చాలా వర్తీగా ఉందని చెప్పేసి ఇంకా అలాగే మన డానియల్‌ని అయితే చాలా ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి డానియల్ అయితే అన్నని సావగొడతానని చెప్పేసి కదా! సరే నేను పోయి ఒకసారి చూసేసి వస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా లేతే మన స్నేక్ బ్రదర్స్ ఎదుర్కొంటారు. డానియల్ చిన్న ఆషామాషి కాదు కదా! ద మాస్టర్ పీస్ అని చెప్పి గన్ పడకని ఊరికే చెప్పుంటాడు కదా! వాడిని పండబెడుతుంటారు మన డానియల్ అయితే. మిమ్మల్ని ఎవరు పంపించారో చెత్త కొడకల్లా అని చెప్పి డానియల్ ఒక్కొక్కడిని ఈజీ కొట్టేస్తుంటాడు. డానియల్ అయితే మల్టిపుల్ ఒకేసారి ఫైట్ చేస్తుంటాడు. అంటే ఇది కూడా గన్ పార్క్ ట్రైనింగ్ ఎలాగుంది. ఇంకప్పుడు సీన్ కట్టి మన డానియల్ అయితే పని పట్టేసింటారు మన గన్ పార్క్ అయితే. పని పెట్టేసి డానియల్ ఒకేసారి నేను మల్టిపుల్‌గా అటాక్స్ చేశాను. అంటే నువ్వు మల్టిపుల్ పీపుల్స్ ఒకేసారి ఫైట్ చేస్తున్నట్టుంది. నీకు ఎలా అనిపించిందంటే ఇది చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే నేను ఒక్కడిని ఒక్కసారి అంతమంది ఫైట్ చేయడం చాలా కష్టం. నాకు ఒకడితో ఫైట్ చేయొచ్చు కదా అని చెప్పి మన డానియల్ అయితే మన గన్ పార్క్‌కి రిఫర్ చేస్తుంటే ఇంకప్పుడు కనపడదు కుత్తులు కలిపి ఏ చెత్త నా కొడుకా! నీకు ఇంతలా ట్రైనింగ్ చేసింది దేనికి? నీకు నేను ఎక్స్‌పీరియన్స్ ఇప్పించేదానికే కదా! నువ్వు ఇంతలా ట్రైనింగ్ చేస్తుంటే నువ్వు నన్నే క్వెషన్ చేస్తావా చెత్త నా కొడకా అని చెప్పేసి ఇంక అలాగే నీకు ఇంకా ట్రైనింగ్ అది ఇంకా ఎక్స్‌క్యూజ్ చేస్తాను. దీనివల్ల నేను కాబోయే మాస్టర్ పీస్ నువ్వు నాకని చెప్పేసి తను ఫుల్‌గా ట్రైన్ చేస్తూ మధ్యాహ్నం ఒకే తడి కనపడి మొత్తం టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తూ ఒకడినైతే కుక్కను కొట్టినట్టు కొట్టుకుతూ వాడైతే గాల్లో ఎగరేస్తూ ఉంటాడు. అంటే డానియల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడో వాడిని బెకరని చూపిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎవర్రా పంపించని చెప్పేసి తను ఉష్టే కూడా ఉంటారని చెప్పేసి ఉంటాడు హోల్స్ దగ్గర. ఇంకప్పుడే తన లీడర్ ఎక్కడికొచ్చేసి తను ఎవడో కాదు తన ఏఎస్ఐ వాళ్ళే. అదే ఏఎస్ఐ పోలీసోడే "ఒరిజినల్ మీ అందరూ బానే చేసినట్టున్నాడు. కలిగి మీరు చాలా స్ట్రాంగ్‌గా పంపించేసి" అని చెప్పేసి. డానియల్ చాలా మందిని ఓడించేసాను కూడా తెలిసిపోయినది. అంటే పంపించిన వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గానే ఉంటారని చెప్పి నాకు బాగా తెలుసు అని చెప్పేసి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే తను ఒక ప్రీ జనరేషన్ కింగ్ కూడా అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాబట్టి తనే డానియల్‌తో మాట్లాడినా తను అప్పుడే తన జుట్టునైతే మార్చేసారు కదా! తను మారిపోయి ఉంటాడు. తనే జింగ్ చాంగ్ తను జింగ్ చాంగ్ ద స్నేక్ నంబర్ 1 దాన్ని జింగ్ చాంగ్ అని పిలుచుకున్నాం. ప్రీ జనరేషన్ మెంబర్. ఇంకప్పుడే
మమ్మల్ని పంపిస్తున్నాడు. తను మౌంటైన్ దగ్గర ఉంటాడు. మౌంటైన్ పీక్ దగ్గర ఉంటాడు. అక్కడికెళ్తే తను మీకు దొరుకుతాడని చెప్పేసి చెప్పాను కదా! సరే అని ఇంక డానియల్ కోసం వెళ్తుంటే అప్పుడే ఫోన్ చేస్తుంటే ఎప్పుడు తనకో ఫోన్ వచ్చుంటది. తనెట్టేసి ఎవరు? "రేయ్! నువ్వేనా డానియల్" అంటే "నువ్వు చాలా గట్టిగానే ఫైట్ చేసావు నాకు తెలిసింది. నా బ్రదర్‌నే చంపేసాను కదా! సరే నువ్వెక్కడున్నావో చెప్పు నీ దగ్గరికొస్తాంటే నేను చెప్దాం కాదు కనిపెట్టుకుంటురా. నువ్వో నేనో చూసుకుంటా" అని చెప్పి చెప్తుంటే "సరే నా కొడకా నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికొచ్చి నేను సావగొడతానంటే" ఇది కాదు నాకు కావాల్సింది నేను కదరా ఇంక నేను చూసుకుంటా అని చెప్పేసి మన డానియల్ చెప్తుంటే "ఓయ్! ఇంక నేను జిన్ను పడి కోసం ఎళ్తున్నావు కదా! దేనికోసం అని చెప్తుంటే, "అదేంది నీకు నేను వచ్చి చెప్తా" అని చెప్పేసి సరే రారా అని చెప్తుంటే, అప్పుడే మన ముసలోడు ఒకడు కోడిని తీసుకోమంటాడు చూడు. ఆ ముసలోడిని తీసి మన డాడీ కూడా "ఏయ్! చిన్నపిల్లాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు" అని చెప్తుంటే, "నేను సోల్ నుంచి వచ్చాను తాత" అని చెప్పేసి మనమైతే డాడీని అక్కడ వచ్చిన డెస్టినేషన్‌లో వదిలేసి ఉంటాడు. డాడీ అయితే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టు తెలిసిన వెంటనే తను లోపలికెళ్ళేసగల తను చెప్తుంటాడు. ఇగ అప్పుడు తను చెప్తుంటాడు. డానియల్ అయితే తను అక్కడికెళ్ళిపోయాడు కదా! అని చెప్పి చెప్తుంటే, అప్పుడే డానియల్ ఇక్కడికి వచ్చేసినట్టు చూపిస్తుంటాడు. దానికి డానియల్ కాదు ఇంకొకడు తన అన్న చూసారా అక్కడి నుంచి ఇక్కడికి ఎట్ట మారిపోయిన బాడీ. అంటే డానియల్ లాగా ఉన్నాడు. ఇక్కడ చూసి ముచ్చటంగా సరేలే పిలిచి వదిలేయి. దానిదైతే మనోడైతే తను కొంతమంది ఓం ప్లేట్ కొట్టేసి పడేసి పక్కన పడేసి ఉంటాడు. ఇంక దానిదైతే తన ఇల్లు చూడైతే తను మొత్తం కుక్కలుంటాయి. ఇంకా అక్కడ ఉన్న తినే ఒక సైకో నా కొడుకు వాడైతే డానియల్‌ని అయితే టార్చర్ పెట్టేస్తా అని చెప్పి చెప్తుంటాడు. తను చూసాక నాకు 'పాపా' టీవీ వర్క్‌లో ఒకటి కనపడతాడు చూడండి. తన పేరు మర్చిపోయా సారీ. అదే ఇంకా మన డానియల్‌ని స్టాక్ చేసిన ఒక పాప వాళ్ళని లాగున్నాడు. దానికి సీన్ కట్ అవుతుంది. దానైతే ఇక్కడైతే మనోడైతే తాగుతూ డానియల్ అయితే ఈజీగా అయిపోతున్నాడు. ఆ కుక్కలైతే మన డానియల్‌ని ఈజీగా సావగొట్టేస్తదని చెప్పేసి చెప్తుంటే ఇంకప్పుడే అతను వచ్చేసి మన డానియల్ మీద సో గ్లాస్ యూజ్ చేసుకుంటూ వస్తుంటాడు వోల్వరిన్ లాగా. ఇంకప్పుడే మన డానియల్ అయితే పన్ను పెట్టేస్తదని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. కాబట్టి తనైతే బానే ఆలోచించాడు తమ్ముడా అని చెప్పేసి తను చెప్తుంటే అయితే వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ తమ్ముడ్స్ అని కనపడుతున్నాడు. అయినా వాడసలు ఎలా కనపడతాడు? మన్ని ఒకడు వచ్చినా గాని వాడిని నేను చూసుకుంటాను. వాడితో నేను ఫైట్ చేస్తా అని చెప్పేసి చెప్తుంటాడు. దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. సార్ డానియల్ అయితే వాళ్ళందరిని ఓడిచ్చేసా అని చెప్పి చెప్తుంటే వాడిని ఓడిచ్చేసాడు. ఎలా అని చెప్పి అనుకుంటే డానియల్ ఏంటంటే అతనైతే కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. తనైతే తన మొహం మీద అయితే గ్యాబ్లిన్ యూజ్ చేసేసి తన కాళ్ళు తెగిస్తానే సగం తను కింద పడిపోయి ఉంటాడు. తనను చూసి వెంటనే ఆ కుక్కలు కూడా మన డానియల్‌ని చూసి షాక్ అయిపోయి గుమ్ముకి దూరంగా వెళ్ళిపోయి ఉంటాయి. అంటే మన డానియల్ అప్పుడే తను ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫోన్ చేసిన తర్వాత ఇట్స్ మీ నేను ఎక్కడున్నావు నా కొడకా నాకు తెలిసిన వరకు నువ్వు ప్లేస్ తప్పు చెప్పు. సరే నువ్వు ఎక్కడున్నావు మర్యాదగా చెప్పు నేను నీ దగ్గరికి వస్తా అని చెప్పి చెప్తుంటే సరే డానియల్ వచ్చి నాతో ఫైట్ చేస్తాను. సరే మోయేవాడితో ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తుంటే తను బీట్ డౌన్‌లోకి పంపించేసి ఉంటాడు. తను అక్కడికెళ్ళేసకల తను షాక్ అవుతూ ఉంటాడు. కానీ తన చుట్టూ తిరుగుతారని చెప్పేసి తను ప్రతి చోటంతా తను తిరుగుతూనే ఉంటాడు. సర్కిల్‌లో ఉంటాడు. కాబట్టి తను ఎట్టో మన దగ్గరికి రీచ్ అవుట్ అనేది చెప్తుంటే కాబట్టి ఇంక డానియల్ ఎత్తు మన దగ్గరికి రాలేదని చెప్పి తను చెప్తుంటాడు. కాబట్టి డానియల్ నేను మొత్తం కోసేసాను. వాడు దేనికి పనికిరాడు. కాబట్టి మనం గెలిచేస్తామని చెప్పి చెప్తుంటే దానంతా ఇంకెవరో వచ్చేసి ఓ పర్సన్ వచ్చేసి సార్ అక్కడ బీటౌన్‌లో ఫైట్ అనేది జరుగుతుంది సార్. బీటౌన్ మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి చెప్తుంటే ఎవరిది డానియల్ అని చెప్తే కాదు సార్ తనెవడో జస్ట్ పంచేస్తాను ఫైట్ చేస్తానని చెప్తే అదే మన టేసుమ. హన్సన్ సారీ టేసుమ టేసుమ స్టూడెంట్ హన్సన్. తనైతే టేసుమ కోచ్ చేసుకొని ఇక్కడికి వచ్చుంటే తనకు కనుక చెప్పాను. "ఏ డానియల్ సారీ నా పర్సనల్ మ్యాటర్స్‌లో మీరు ఇన్వాల్వ్ చేశాను" అని చెప్తే "ఏం పర్వాలేదులే నన్ను ఇన్వాల్వ్ చేసినా పర్వాలేదు" తను చెప్తుంటే "అయినా నువ్వు ఎక్కడ చేస్తానంటే నేను చూసుకుంటాను వీళ్ళని ఏంటంటే నువ్వే కదా లీడర్ అని చెప్పి" తను చెప్తుంటే "అసలు ఎవరు తను? నేను తనతో ఫైట్ చేస్తాను" చెప్తే "పర్వాలేదు తమ్ముడా నేను వెళ్తాను. తనతో నేను పోయి చూస్తాను. తను ఎంత పవర్‌ఫుల్ నేను కూడా చూడాలనుకుంటున్నా" చెప్పి తనే ఎళ్లి మన డానియల్ బదులు అక్కడికి వెళ్తుంటాడు. నన్ను వెళ్తుంటే "సార్ ఇంకో మ్యాటర్‌లో కూడా ఫైట్ చూపించు" అని చెప్తుంటే తను బైక్‌తో వచ్చాడు. తను బైక్ రేస్ చేస్తూ మిగతావాళ్ళని భయపెడుతుంటాడు. చెప్తుంది మనమైతే జేగైతే ఎవరిని బెదిరించకుండా బయటలో అందరిని బెదిరిస్తా బయటకి పంపించేసి ఉంటాడు. మనం కూడా డానియల్‌కి చెప్పేసాకలా ఇక్కడ ఒక పని అయిపోయిందని చెప్పి డానియల్‌కి చెప్పేసాకలా ఓకే అని చెప్పి డానియల్ కూడా మాట్లాడుతుంటాడు. మన జేగని మాట్లాడలేదు కదా! ఎలా ఫన్ మాట్లాడుతున్నాను అంటే సర్లే మన పీటీ బాబాయ్ చిన్న మిస్టేక్ పక్కన పెట్టేయండి. తను చూసుకొని ఆహా! ఇది చాలా విచిత్రంగా ఉన్నట్టుంది అని చెప్పేసి ఇంకా అప్పుడే తనకొక ఫోన్ కొడుతుంటది. ఇంకా తను ఆ ఫోన్ ఎత్తి తనకి చూస్తుంటే అప్పుడు మన డానియల్ గాడైతే మొన్నటికి ఫోన్ కూడా చేసుంటాడు. దాన్ని చూసి "నువ్వెక్కడున్నావు? నువ్వు చాలానే ప్లాన్ చేస్తావు. మీ ఫ్రెండ్స్‌ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నావు. బాగా నచ్చినట్టున్నావు" చెప్తే, "సరే ఎక్కడున్నావు" చెప్తే, "నేను స్టడీ మీ హెడ్ కోసం ఇక్కడికొచ్చాను. ఇక్కడొచ్చి ఆ పోలీస్‌ని కలిసినప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది. అంటే ఆ పోలీసే మీ హిట్ అయ్యి ఉండాలని" చెప్పేసి తను స్ట్రెయిట్‌గా పోలీస్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. "నువ్వేనా వాళ్ళ హెడ్" అని చెప్పేసి మన ఆయన నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అలాగే "నా కొడకా నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు?" చెప్పి తను వెళ్ళిపోయి హన్సన్ కూడా అక్కడికి మన హన్సన్ అయితే అక్కడికి వెళ్ళిపోయి వాడితో ఫైట్ చేయడానికి వెళ్తాడు. మన జే అయితే ఈ స్నేక్ బాబుతో ఫైట్ చేయడానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇద్దరు స్నేక్స్ అయితే మన హన్సన్ అలైట్ గ్రూప్‌తో ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు. మన డానీ అయితే ఆహ్, ఆహ్, స్నేక్ వాడితో ఫైట్ చేసినట్టు పిన్ చేసినోడితో నాదైతే మనసైతే ఓహో! నువ్వు హన్సన్‌వా? నిన్ను చూసి చాలా రోజులవుతుంది. అయినా నువ్వు దేనికి పనికిలేదు. సోలో నేను చాలా కొట్టించుకునేవాడు కదా! తను ఎవడో కాస్త వెజిటేరియనోడు. అయినా మీ మాస్టర్ అయిన తేజుమా మా మాస్టర్ చేతిలో ఓడిపోయాడు. ఎట్టా మీరు దేనికి పనికి రావట్లేదు అని చెప్పేసి చెప్పేసా కదా! మనోడికైతే గొద్దా కలిపి ఉంటది. శరీరం అయితే ఒక పంచ్ కొట్టేసి ఉంటాడు. మా మాస్టర్ ఇప్పుడు ఓడిపోయాడని చెప్పి చెప్తాను సకల. నీ పంచ్‌లు ఇంకా వీక్‌గా అని చెప్తే తను లెఫ్ట్ హ్యాండ్ కొట్టింది. ఇప్పుడు రైట్ హ్యాండ్‌లో కొట్టేసకల. ఈ పవర్ బాగా నచ్చింది. అయినా నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి వాడు ఏడుస్తుంటాడు.
ఏందంటే నువ్వు బీ అటాక్‌లో ఉన్నావు కాబట్టి బీస్ అనేవి నీ మీదకొస్తాయని చెప్తే దాంతో ఇంకా బీస్ అనేవి మొత్తం మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. మరి కొన్ని బీస్ తన కళ్ళు చుట్టూ తిరుగుతాయి. తను నాకు ఎఫర్ట్ పడుతుందనుకుంటున్నావు అని చెప్పి అరుస్తుంటే తనైతే ఆ బీస్‌ని యూజ్ చేసుకుంటూ మాట్లాడితే హన్స్‌ని అయితే కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. తను చెప్తుంటాడు బీస్ అనేవి మాకు రిలేటబుల్ అయిపోయాయి కాబట్టి మాతో ఏం ఫైట్ చేయవు. కాబట్టి మేము బీచ్‌ని యూజ్ చేసుకుంటే నేను చావగొడతారా అని చెప్పేసి మన టేస్ట్‌మన్ అయితే హల్క్ కొట్టినట్టు కిందకి పైదాకా కొడుతూ ఉంటాడు. మనమైతే ఎటుకుని వెళ్ళిపోయి ఎక్కడో గుచ్చేదానికి ట్రై చేస్తుంటాడు. మనైతే టేస్ట్‌మ "నువ్వు భయపడ హన్సన్ నా కొడుకా నువ్వు దేన్ని చేయలేవు" అని చెప్పి చెప్తుంటే అప్పుడే హన్సన్ అయితే తను ఫుల్ పొటెన్షియల్‌తో ఫైట్ చేయాలని చెప్పి రెడీ అవుతుంటాడు. మన హన్సన్‌ని గిల్స్‌లో గుచ్చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఏమన్నాడైతే "అయిపోయింది నా పని అయిపోయింది. నాకు గిల్స్ చిక్కేస్తావు" అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడు. తను అన్‌కాన్షియస్ స్టేజ్‌లోకి తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడే మన టేస్ట్‌మన్ దగ్గర నేర్చుకున్న టెక్నిక్ చూపిస్తుంటాడు. మన టేస్ట్‌మన్ అయితే స్నేక్స్‌ని కోస్తున్నాడు. అంటే మన హన్సన్ కూడా కోస్తాడేమో చూద్దాం. మనైతే ఆ స్నేక్స్‌ని కోస్తూ చెప్తుంటాడు. హన్సన్ నువ్వు దేనికొచ్చావు? నువ్వు దాన్ని ఫెయిల్ అయిపోయావా? అంటే నువ్వు మళ్ళీ ఆ సిటీని కాంక్వర్ చేయమని నా కోసం ఇక్కడికొచ్చావు అని చెప్పి చెప్తుంటే, తను ఇక్కడికొచ్చేసి లేదు బాస్ నేనొచ్చింది దానికోసం కాదు సార్. దేనికొచ్చా అని చెప్తుంటే, మీరు మళ్ళీ నన్ను ట్రైన్ చేయండి. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయండి. నేను ఫుల్‌గా రీకవర్ అనితే నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నిన్ను మళ్ళీ ట్రైన్ చేయాలా? నీకు అది తెలుసు కదా అని చెప్తుంటే, అవును అని చెప్పి చెప్తుంటే, సరే అయితే నీకు మొత్తం ఎటువంటి మెర్సీ లేకుండా ట్రైన్ చేస్తాను చెప్తాడు. మనమైతే ఆ పైన ఉన్న చెట్టుని బట్టి మనమైతే షాక్ అవుతుంటాడు. ఎందుకంటే మనమైతే ఆ పైన ఉన్న చెట్టుని పట్టేసుకొని వాడిని కింద కొట్టేద్దని ఉంటాడు. అదే కొట్టేసాకల ఆ బీజం కూడా మనడి బొగ్గలో ఇరుక్కుపోయి ఉంటాయి. మన హన్స్ అనేది ఎంత స్ట్రాంగో మనకి ఇక్కడే తెలుస్తుంది. తను స్ట్రెయిట్‌గా కొట్టిపేసి చెత్త వాడికి ఇప్పుడు రా చూద్దాం అని చెప్పేసి తనకు పైకేసి పర్వాలే పంచ్ బానే కొట్టావు. కాకపోతే నేను నా ఫైనల్ టెక్నిక్ యూజ్ చేయాలని చెప్తూ మనమైతే తను స్ట్రింగ్ అటాక్‌ని యూజ్ చేయడానికి రెడీ అవుతుంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గా తన మీద అటాక్ చేసేదానికి వెళ్ళిపోతుంటే అప్పుడే తనొక ఏదో చూసి షాక్ అవుతుంటాడు. తనొక విచిత్రమైన పోజ్‌లో కూడా ఉంటాడు. తన చెయ్యి పైకెట్టేసి కొట్టాలనుకుంటే, అప్పుడు మన చేయికెత్తి కాస్త బ్లడ్ కూడా అంటుకొని ఉంటది. తనైతే తేజమతో ఫైట్ చేసేటప్పుడు తను అంటా ఉంటాడు. తేజమో చెప్తుంటాడు, "నువ్వు చాలా మంది మాస్టర్స్ ఉంటారు. వాళ్ళకి ఒక డిసేబుల్స్ కూడా ఉంటారు. నాకైతే నువ్వున్నావు." అది హన్సన్‌కి. దాంట్లో మనడితే హెడ్ బడ్డోడు కూడా సుహాన్ కూడా తన డిసేబుల్స్ ఉంటాడు. తన స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కింగ్ దగ్గర ఒక్కొక్క స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి. కానీ డిసేబుల్ లేనైతే మన మొహం దగ్గరికి మన మొహం దగ్గర డిసేబుల్ లేదు. మన మొహం కూడా ఈ స్టైలే విచిత్రంగా ఉంటది. అంటే మనోడి దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటది. కాబట్టి నువ్వు ఎవరితో ఫైట్ చేసినా జాగ్రత్తగా ఫైట్ చెయ్యి. కానీ ఆ బ్లేడ్ ఉన్నోడితో ఫైట్ చేస్తే మనకు చాలా కష్టం. ఎందుకంటే వాడు జీ జీ చాంగ్ వాడు చాలా స్ట్రాంగ్ అని పెట్టి తను ఒక సేఫ్‌ని కూడా ఈజీగా చీల్చేసాడు. తను చాలా స్ట్రాంగ్ చేసి పెట్టని చెప్తుంటాడు. తను ఒక కత్తితో తను బీజం కోసేసేయగలని చెప్పి చెప్తుంటే అది ఇంపాక్ట్ మనోడు కూడా యూజ్ చేస్తుంటాడు. మనోడితో తన బ్లేడ్‌తో స్టైల్‌గా చేయి ఎరగొట్టేసి ఉంటాడు. దాన్ని చూసి మనోడితే హన్సన్‌కి చాలా పెయిన్ వచ్చేసి ఉంటది. తను చూసి వాడిని ఓహో! నీ దెబ్బను కూడా తట్టుకోలేకపోయావా ఎలా అని చెప్పి చెప్తుంటే మా బాస్ మీ చేతిలో ఓడిపోయాడు తెలుసా ఆ విషయం అని చెప్పేసి అలా మా బాస్ ఎప్పుడు ఓడిపోడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాంట్లో సరే అయితే హన్సన్ నువ్వే నా చేతిలో ఓడిపోబోతున్నావు చెప్పి కొడతా అని చెప్పి ట్రై చేస్తుంటే మోనైతే తన రైట్ హ్యాండ్‌తో తను ఆపేసి ఉంటాడు. పర్వాలేదని చెప్పేసి తను స్ట్రెయిట్‌గా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే మనోడైతే పవర్ ఎంత డిఫెన్స్ చేసాడో తెలుస్తుంది కదా! తను ఒక పంచెస్‌తోని గోడనైతే పగలగొట్టేసి ఉంటాడు. ఫైనల్లీ ఇప్పుడు నువ్వు అయిపోయావు. నా ట్రూ డిసైపుల్ అని చెప్పేసి తను కోరితే మన హన్సన్‌కి ఇచ్చేసి ఉంటాడు. అంటే హన్సన్ ఇప్పుడు ట్రూ డిసైపుల్ అయిపోయి ఉంటాడు. తను కొట్టిన వేస్‌కి ఆ బీజన్ కూడా దూరంగా ఎగిరిపోతూ ఉంటాయి. దానివల్ల ఒక పెద్ద క్రియేట్ అయిపోయి ఉంటది. తనొక స్టాక్ వే క్రియేట్ అయిపోయి ఉంటది. అలా మనైతే కుక్కని గుడి నుంచి కొట్టిచ్చేసుకుంటాం మన హన్సన్ చేతిలో. హన్సన్ కూడా తన టేస్మో లెవెల్‌లోకి చేరిపోయాడని చెప్పేసి అంటే ఒక కింగ్ లెవెల్‌లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి చూపిస్తుంటాడు. మన హన్సన్ అయితే అయిపోయింది పని అయిపోయింది. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ డోర్ దగ్గరికెళ్దాం అని చెప్పేసి తను ఏమవుతున్నాడు దాని బీ ఫార్మ్‌ని కాంకర్ చేసేసాను అంటాడు. ఇంకా నెక్స్ట్ ఎవరని చెప్పేసి తను వెళ్ళాలని చెప్పి అనుకుంటే దానంతా సింగర్ నిధి దగ్గర ఉంటే ఓహ్! మీరెవరు? మీ గురించి నేను విన్నాను. నాకు మీ గురించి మొత్తం కనుక్కున్నా అని చెప్పి చెప్తుంటే ఎవరి దగ్గర కనుక్కున్నావు అని చెప్పి చెప్తుంటే అది కూడా కాదు. తను జేమ్సీ దగ్గర తన విషయం మొత్తం కనుక్కొని ఉంటాడు. జేమ్సే చెప్తుంటాడు. చింగ్ చాంగ్ తనకి చాలా స్ట్రాంగెస్ట్ పెట్టి తనేంటంటే తన టెక్నిక్ అనేది బ్లేడ్స్ అనేవి తనను ఓడించేసాను అని చెప్పి చెప్తుంటాడు. దానికైతే ఇతను కూడా చాలా స్ట్రాంగ్ నా కింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటా అని చెప్పి డానియల్ ఉంటాడు. తనైతే ఇప్పటిదాకా తన చేతినైతే బయట తీయలేదు. కానీ డానియల్ అడుగుతుంటాడు. "నువ్వెందుకు నువ్వెందుకు జిన్నుని పార్క్‌ని ఎతకాలని చెప్పి చూస్తున్నావు? అసలు నీకు తనతో ఏం పని? అది నీకు జిన్నుని పార్క్‌తో ఏం పని?" అని చెప్పి చెప్తుంటే మన గన్ అయితే డానియల్ గన్ పవర్స్‌ని యూజ్ చేస్తూ తనతో ఫైట్ చేస్తుంటాడు. తను గన్‌ని కాపీ చేస్తూ మనతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతుంటాడు. అంటే గన్ వర్సెస్ మన చీజాంగ్ ఇద్దరు ఫైట్ అవుతది. ఇంక సీన్ కట్ అవుతుంది. మనోడైతే ఫస్ట్ స్నేక్ నంబర్ 2 వచ్చేసి నేను మీ డిసేబుల్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి పోయి అడుగుంటాడు. దాన్ని చూసి వాడిని మనకి గొంతులో కలిపి నేను మీ డిసేబుల్ అవ్వాలని అడిగేసావు కదా! వాడు గొంతులో కలిపి వాడిని పండబెట్టేసి "నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు నా డిసేబుల్ అవుతావా? నువ్వు దానికసలు అర్హుడివేనా? ఎందుకంటే తను ఏం కాలేదు. కానీ మీ అన్నయితే ఎప్పుడో మీ సిటీ మొత్తాన్ని కాంక్రీట్ చేసేసి తన అండర్‌లో పెట్టుకున్నాడు. నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి తను చెప్పేసి, సరే ఎప్పుడు నువ్వు స్ట్రాంగ్ అయినప్పుడు చెప్పు. మీ అన్నని ఓడించేసిన నా దగ్గరికి రా అని చెప్పేసాకలా, పర్వాలేదు ఆల్రెడీ మా అన్నని నేను ఓడించేసాను. ఎందుకంటే మా అన్న ఎప్పుడైతే ఈ సిటీ మొత్తం కాంక్రీట్ చేస్తానని చెప్పి నేను చూస్తాను నేను. అంటే కాంక్రీట్ చేసేసాను. సరే నేను ఓడించేసాను. ఇప్పుడు నీకు నేను వర్దియేనా? మీ డిసేబుల్ అయ్యేదాకా అని చెప్పేసి తను చెప్తుంటాడు. అంటే మనోడైతే వాళ్ళ అన్నని కూడా ఓడించేసాడు. అంటే మన జే అయితే ఇప్పుడు వాడితో ఫైట్ చేయబోతున్నాడు. అంటే ఓడించేసాడంటే మన
హన్సన్ కన్నా మన జేవి చాలా స్ట్రాంగ్ అని చెప్పి మనం దీనిలో చూసుకోవచ్చు. మన జేవి తనకి హెల్మెట్ ఇచ్చేయడానికి ట్రై చేస్తుంటే, తను ఇటు కాకుండా నాకు హెల్మెట్ ఇయ్యాలనుకున్నావు, ఏం చేయాలనుకుంటున్నావురా అని చెప్పేసి చెప్తుంటే, మన జేకి అయితే ఎక్కువ డ్యామేజ్ అయ్యి తను హెల్మెట్‌తో డిఫెండ్ చేసేసని ఉంటాడు. ఇంక దానైతే మన జేని పట్టుకొని తను కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. జే దాని నుంచి డిఫెన్స్ చేస్తూ తప్పించుకుంటాను ఉంటాడు. తను చూసుకొని తను కూడా సేమ్ టెక్నిక్ యూజ్ చేస్తూ తన హ్యాండ్ బ్లేడ్ యూజ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మన జే అయితే తన సిస్టమ్ యూజ్ చేస్తూ అనేది కుక్కని కొట్టినట్టు కొడుతుంటాడు. ఆ సిస్టమ్ ఎవరితో కాదు మన సోఫియాది. మన సోఫియా అలెగ్జాండర్ దగ్గర తన సిస్టమ్ నేర్చుకొని ఉంటాడు. తర్వాత మన తనైతే తను మనల్ని చాలా డిఫెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాడైతే కుక్కని కొట్టినట్టు కొడుతుంటే, మనోడైతే జేనైతే తన కళ్ళలో పడుకొని ఎట్టి కింద కొట్టాలనుకుంటాడు. "నువ్వు ప్రిన్స్ కదా! పడవనాలే పిల్లోడా" అని చెప్పేసి వాడిని ఎట్టి కింద కొడుతూ ఉంటాడు. మనోడైతే తన హ్యాండ్ బ్లేడ్ యూజ్ చేస్తూ వాడిని పండబెట్టడానికి చేస్తుంటాడు. తర్వాత మన జే గురించి చూస్తుంటే, మన జే కూడా మన అలయ గ్రూప్‌లో జాయిన్ అయిపోయాడని చెప్పేసి, మన డాలర్ గ్రూప్‌లో జాయిన్ అయిపోయాడని చెప్పి చెప్తుంటాడు. జాయిన్ అయ్యాడు. హెచ్ గ్రూప్ చైర్మన్ వాళ్ళ సెకండ్ సన్ అని చెప్తుంటాడు. అంటే మన జే హెచ్ గ్రూప్ చైర్మన్ సెకండ్ సన్. తన ఫస్ట్ సన్ మనం ఎక్కడో చూసాం. తను ఆ పాలకాడుకులో ఉంటుంది. సరే పక్కన పెట్టండిలే. ఆ పాలకాడుకులో మన వాస్కోని కూడా చూపిస్తారులే. పక్కన పెట్టేయండి. ఇక్కడ చూసింది వాడి గురించి మనకేం తెలీదు. నేను చెప్తుంటే పర్వాలేదు. తను కాస్త స్ట్రాంగ్ అని చెప్పి మనకు విన్నాను. కానీ ఎంత స్ట్రాంగ్ అని మనకేం తెలీదు అని చెప్పి చెప్తుంటాడు. తను సోఫియా అలెగ్జాండర్ దగ్గర ట్రైనింగ్ చేస్తున్నాడు. అలెగ్జాండర్ అయితే ఒకేసారి తన వార్ మొత్తం ఆపేయగలదు. తన అమ్మతో కలిసి అని చెప్పి చెప్తుంటే అది మన అలెగ్జాండర్ ఒక వార్‌ని ఆపేసిందనమాట. అది మనం మే మేనేజర్‌కి మంగళ చూడబోతుందిలే వదిలేయండి. దానికైతే మనం చెప్తుంటాడు. కాబట్టి జే కూడా మనం తక్కువ అంచనా అవసరం లేదు. జే కూడా చాలా స్ట్రాంగ్ ఏంటని చెప్తుంటాడు. దాంట్లో సీన్ కూడా ఉంది. మనోడైతే జే కూడా చేపట్టుకొని ఇరగొట్టేదానికి ట్రై చేస్తుంది. తను డిస్‌లొకేట్ చేయాలంటే జే తన సిస్టమ్ యూజ్ చేసుకొని తను బ్లాక్ చేసేసి తనైతే కింద కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఇక స్ట్రెయిట్‌గా అయితే మనైతే తను జంగ్లీ అదే తను చాలా వైడ్‌గా మనైతే కొరికేస్తుంటాడు. మన జేగాడికి నొప్పొచ్చేసరికలా తను పైకి లేసేస్తుంటాడు. తను కొట్టాలనుకుంటే మన జేగాడికి సిస్టమ్ యూజ్ చేస్తాడు. మనోడైతే మిర్రర్ యూజ్ చేస్తుంటాడు. మన జే తన హెల్మెట్ పట్టుకొని దానికి ట్రై చేస్తుంటాడు. తనకి ఎటువంటి సిస్టమ్ యూజ్ చేయాలని చెప్పి. కానీ అప్పుడే తనైతే తన బ్లేడ్‌తో మన జేగాడి తల మీద కొట్టేసేయగలడు. తను కింద పడిపోయి ఉంటాడు. దాన్ని చూసి మన జేగాడి పని అయిపోయింది. తను గెలిచేసా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో అయితే పర్వాలేదు నువ్వు అయిపోయావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడే తనకు ఒక హెల్మెట్ కూడా పెట్టేసుంటాడు జేగాడు వచ్చినాక. ఏంటంటే తను సిస్టమ్ యూజ్ చేసేదానికి తను ఎదుటి మనిషికి ఏం కాకూడదని చెప్పేసి హెల్మెట్ పెట్టేసుంటాడు. అప్పుడే తన చుట్టుపక్కల ఉన్న కొన్ని రాడ్స్ తీసుకొని ఆ రాజుతో నా కొడుకుని సాగొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా రాజు అయితే తన సిస్టమాని దాన్ని నెక్స్ట్ లెవెల్ యూజ్ చేయబోతుంది రెడీ అవుతాడు. తను సోఫియా పాప దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. తన ఇంటి నుంచి పడిపోయిన వెంటనే తన డానియల్ కోసం డానియల్‌ని కాపాడడానికి తను సోఫియా పాప దగ్గరికి వెళ్ళిపోయి ట్రైనింగ్ చేసుకున్న ఉంటాడు. నేను సోఫియా పాపని అడిగేసరికల్లా నేను ఇలా ట్రైన్ చేయని చెప్పి అడిగేసరికల్లా సరే నేను ట్రైన్ చేస్తాను. ఇంకా నీకు ట్రైన్ చేసేదానికైతే నేను చాలా ఫుల్‌గా మర్చిపోతున్నాను. మొత్తం నీకు నేను సిస్టమ్ మొత్తం నేర్పిస్తాను. కానీ అది నెక్స్ట్ లెవెల్‌లో అది నీకు నెక్స్ట్ లెవెల్‌లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నా అని చెప్పేసి తను కొట్టిన టెక్నిక్స్ అని చెప్పేసి నీకు ఈసారి 12 బ్రేస్ టెక్నిక్ నేర్పియబోతున్నాను. అదే ఇప్పటిదాకా యూజ్ చేస్తున్న టెక్నిక్‌కి అది మాస్టర్ లెవెల్ అని చెప్పేసి దాన్ని అలెగ్జాండర్ షిఫ్ట్ అని చెప్పి తను చూపిస్తుంటది. మన జే అయితే తను ఈజీగా ఆ టెక్నిక్స్‌తో మనైతే పండబెట్టడానికి ట్రై చేస్తుంటాడు. మన జేగా ఎంత స్ట్రాంగ్ అని చెప్పి మనకి దీంట్లో తెలుస్తుంటది. మన సోఫియా అయితే తను చాలా గట్టిగానే ట్రైన్ చేసింది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా అలాగే సోఫియా అయితే ఈ టెక్నిక్ యూజ్ చేసేటప్పుడు ఆ ఎదుటి మనిషి దగ్గర హెల్మెట్ ఉందని చెప్పి చెప్తుంటే మరి ఆ హెల్మెట్‌ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. అంటే మన జేగాడైతే మన హన్సర్ గాని స్ట్రాంగ్ అని చెప్పేసి మన దీంట్లో చూపిస్తా ఉంటాడు. మన జే అయితే తన డాన్స్‌తో గుర్తు తెచ్చుకున్న ట్రైనింగ్ అని మంచి మూమెంట్స్ అనేవి గుర్తు తెచ్చుకొని దాని కోసం మనైతే స్నేక్ వన్ అయితే ఓడిచ్చేస్తూనే ఉంటాం మన జేగడితే. అంటే మన జేగడితే హన్సర్ గాని చాలా స్ట్రాంగ్ సూపర్. దాని తర్వాత "నువ్వు పర్వాలేదు పిల్లోడా, నువ్వు బానే చేసావు" అని చెప్పి చెప్తుంటాడు. మన డానియల్ గాని చూపిస్తుంది. ఇంక డానియల్ అయితే ప్రీ జనరేషన్ అదే ఫస్ట్ జనరేషన్ కింగ్‌తో ఫైట్ చేస్తుంటాడు. తనైతే తన హ్యాండ్‌ని ఈజీగా మన డానియల్ పంచెస్‌ని అయితే బ్లాక్ చేస్తుంటాడు. మన డానియల్ అయితే గట్టి కింద కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. "నీ మాస్టర్ ఎవరు చాలా బాగున్నాడు. తను ఏదో చాలా గట్టిగా ట్రైనింగ్ తీసుకున్నట్టున్నావు కదా అతని దగ్గర" అని చెప్పి చెప్తుంటే మనైతే తన గన్ మూవ్స్ మొత్తం యూజ్ చేస్తూ తను కొట్టాలనుకుంటే తను ఈజీగా ఆపేస్తూనే ఉంటాడు. తన హ్యాండ్ ఇది ఎంత రఫ్‌గా ఉందంటే తన మీద ఏదో యాక్స్ మీద యూజ్ చేసినట్టుగా ఉంటది. దానికైతే తను మళ్ళీ తన అటాక్‌ని యూజ్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. కానీ మళ్ళీ తను ఈజీగా డిఫెండ్ చేసేసి ఉంటాడు. "పర్వాలేదు పిల్లోడా నువ్వు బానే ఫైట్ చేస్తున్నావు. కానీ బట్ నీకు ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉండాలని" చెప్పేసి మనోడు చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఈళ్ళు చెప్తూ ఉంటే మనోడైతే గన్ చెప్తూ ఉంటాడు. "నేనైతే బిడోకా కింగ్స్‌తో ఫైట్ చేస్తున్నావు. బిడో కింగ్స్‌తో ఫైట్ చెప్పినా గాని నేను బిడో కింగ్స్‌తోని చాలా స్ట్రాంగ్. ఒకవేళ నువ్వు ఖచ్చితంగా కింగ్స్‌తో ఫైట్ చేసేందుకు అవకాశం వస్తది. ఒక నువ్వు దాన్నైతే యూజ్ చేసుకో ఖచ్చితంగా. దాన్ని ఎక్స్‌పీరియన్స్‌గా పెంచుకో. ఇంకా అలాగే కింగ్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ అని పెట్టి ఒక నేను చెప్తున్నా కదా! కింగ్స్ ఎంత స్ట్రాంగ్ అయినా గాని నీ మాస్టర్ వాళ్ళకన్నా చాలా స్ట్రాంగ్. వాళ్ళని నేను ఓడించగలను. కాబట్టి నేను ఓడించగలనంటే నువ్వు కూడా ఓడించగలవు. నువ్వు నా మాస్టర్ పీస్. నువ్వు ఖచ్చితంగా వాళ్ళని ఓడించగలను" అని చెప్పేసి ఉంటాడు. మనైతే కింద పండబెట్టేసి కొడతా ఉంటాడు. స్ట్రెయిట్‌గా పడిపోతాడు అనుకుంటే మన డానియల్ అయితే వాడిని కొట్టి కింద కొట్టేసి ఉంటాడు. డానియల్ పెద్ద పెద్ద మూవ్స్ యూజ్ చేస్తూ తను పనబడ్డ ఉంటే తన ఫేస్‌ని కొట్టేసి ఉంటారు. కానీ ఫేస్ మీద ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ ఏం మారదు. తన హ్యాండ్ తీసుకొని మన డానియల్ గారి కాలుతో ఒకే స్ట్రైక్‌లో తను పడేసి ఉంటాడు. తన బ్యాలెన్స్ అనేది అన్‌బ్యాలెన్స్ చేసేసి ఉంటాడు. ఆ ఇంపాక్ట్ అయితే మన డానియల్ గారి ఫేస్‌లో ఈజీగా తెలుస్తుంది. తను ఒక పంచ్ కొట్టేసాకల్లా డానియల్ గారి ఫేస్ అయితే రూపురేఖలు మారిపోయి ఉంటది. అంటే డానియల్ గారిని పట్టుకొని గోడకి గుద్దుంటాడు. అలా డానియల్‌ని దూరంగా విసిరేయడానికి కింద దోసేయనుకుంటే "డానియల్ నా పనైపోయిందిరా అరే" అని చెప్పి డానియల్ గాడు అనుకుంటుంటే తనప్పుడు డానియల్‌ని పట్టుకొని ఎలాగే దోసేస్తూనే ఉంటాడు. అంటే తను పన్నీకి తనే సేవ్ చేస్తుంటాడు. తనని నాశనం చేస్తూ ఉంటాడు. డానియల్ ఏం జరుగుతుందని చెప్పేసి అప్పుడు డానియల్ గాడి బాడీలో ఒక సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడే ఏమో చేస్తున్నాడు. ఇది మన ఓజీ డానియల్ ఇది మన ఓజీ డానియల్ తన యూఐ డానియల్ కాదు. ఓకేనా. మన డానియల్ అయితే తన క్రేజీ మోడ్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. తన చెయ్యి ఎత్తి తన ముక్కులో పెట్టేసి తన ఎత్తి పైకి కిందకి ఎత్తి ఆడుకుంటూ ఉంటాడు. మన డానియల్ అయితే తనైతే తన క్రేజీ మోడ్‌లోకి వెళ్ళిపోయి తన సామ్యూల్‌ని కాపీ చేస్తుంటాడు. క్రేజీ మోడ్‌ని కాపీ చేస్తూ ఉంటాడు. తన ముక్కులో పెట్టేసి పైకి కిందకి ఎత్తి ఆడుకుంటూ మనకి పనబడుతూ ఉంటాడు. మన డానియల్ అయితే క్రేజీ మోడ్‌లోకి వెళ్ళిపోయాక నువ్వు కింగ్ నువ్వు దేనికి పనికిరావు. ఇప్పుడు నా చేతిలో నువ్వు ఓడిపోబోతున్నావు అని చెప్పేసి తన మీద ఇన్విజిబుల్ అటాక్స్ అయితే యూజ్ చేస్తుంటాడు. దాన్ని చూసి వాడిని ఏందిరా అరేయ్! ఇది ఎట్రా అని చెప్పేసి వాడిని అడుగుకుంటా ఉంటాడు. మనైతే అసలు ఎట్ట చేస్తున్నారా? ఏం చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఆ షాక్‌లో ఉంటాడు. అప్పుడే తను ప్రీ జనరేషన్‌లో అదే మన ఫస్ట్ జనరేషన్ లెజెండ్ అయిన జేమ్స్ లీ అయితే కింగ్స్ అన్ని ఓడిచేసినప్పుడు తన దగ్గర నుంచి ఏ బాడీ పార్ట్‌ని తీసుకోలేదు. ఎందుకంటే తను తన ఇన్‌సైడ్ తను ఇరిగిపోయి ఉంటాడు. అంటే తను దేనికి పనికి రాకుండా తను ఓడించింది అయితే ఎవరో కాదు. తను ఓడించింది జే వాళ్ళ అన్న. అదే జే కిమ్ వాళ్ళ అన్న. అదే తన పేరు మర్చిపోలేండి. తనైతే చాలా స్ట్రాంగ్ అని చెప్పి మన జేమ్స్‌కి చెప్తుంటాడు. అదే తన పేరైతే కీటే కిమ్. కీటే కిమ్ చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తుంటాడు. నాకు ఈ ఫస్ట్ జనరేషన్ వాడి పేరు మర్చిపోయాను. వదిలేయండి. మనోడైతే తను ఈజీగా ఓడిచ్చేసి చెప్పి తనని అటాక్‌ని తన మీద యూజ్ చేసేసి తను పని పెట్టేసి అని చెప్పి చెప్తుంటాడు. అంటే మనోడు ఒక కాపీ జీనియస్ అయ్యుండొచ్చు మేబీ. ఇంకా దానిదైతే మనోడైతే చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి మన జేమ్స్ లీ కూడా వాడిని అడ్మైర్ చేస్తానని చెప్తుంటది. మనోడైతే పిటోకని వాడిచ్చేసి ఉంటాడు. కానీ వీడు మాత్రం వదిలేసాడు దేనికంటే తనైతే ఇన్‌సైడ్ ఇరిగిపోయి ఉంటాడు. తనకి ఎటువంటి హోప్ ఉండదు. కానీ జేమ్స్ తనతో ఫైట్ చేసానికి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపియట్లేదు. కాబట్టి నేను వదిలేస్తా అని చెప్పేసి మా జేమ్స్ అయితే తనని వదిలేసి పో పోయి ఎంజాయ్ చేసుకో అని చెప్పి చెప్తుంటాడు. ఇంక దానిదైతే మనైతే మళ్ళీ తన హ్యాండ్ అటాక్‌ని యూజ్ చేసేదానికి స్ట్రెయిట్‌గా నువ్వు మళ్ళీ నా కొడుకుని గుర్తు తెచ్చావు ఆ మెమరీస్‌తో అని చెప్పి చెప్తుంటే తను జేమ్స్ చేతిలో ఓడిపోయి అని చెప్పి మన డానియల్ అయితే గుర్తు చేస్తుంటాడు. మన డానియల్ అయితే ఒక గోజాగా మార్చేస్తుంటాడు. డానియల్ ఎక్కడ కొట్టేస్తున్నాడు. కానీ డానియల్ తను ఈజీగా తప్పించుకొని ఉంటాడు కాస్త. ఇంక మనోడైతే మన డానియల్‌ని కొట్టేదానికి నా కొడుకా నీ పని అయిపోయిందిరా అని చెప్పేసి తను చాలా స్పీడ్‌గా కొడుతూ ఉంటాడు. నేను చాలా గట్టిగా కొడతా అని చెప్పేసి మనైతే తన చేతినైతే బ్లేడ్‌గా యూజ్ చేస్తుంటాడు. మన డానియల్ అయితే దాని నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతుంటాడు. కానీ వాడైతే చాలా స్ట్రాంగ్‌గానే ఉంటాడు. మనల్ని ఏందిరా ఇది ఎట్రా ఇప్పుడు నేను ఎట్ట ఫైట్ చేయాలని చెప్పేసి తన అటాక్స్ అనేవి చాలా గట్టిగానే యూజ్ చేస్తుంటాడు. డానియల్ గాడైతే ఆ అటాక్స్ నుంచి తప్పించుకుంటా తను కింద దూసేసేదానికి ట్రై చేస్తుంటాడు. కానీ అప్పుడే తను మిడిల్‌లో మనం పొజిషన్ మార్చేసి మన డానియల్‌ని ఎత్తి రోడ్ మీద ఎత్తి కొట్టేస్తూనే ఉంటాడు. దాని తర్వాత తన చేతి ఇరుక్కుపోయిందని చెప్పేసి డానియల్ అయితే తన మూవ్‌ని యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటే తన తన మంచి మూవ్ యూజ్ చేయడానికి అయితే తన సెకండ్ హ్యాండ్‌తో మన డానియల్ అయితే కొట్టేస్తూ ఉంటాడు. అలా మన డానియల్ అయితే అయిపోయింది పని అయిపోయింది డానియల్ గాడిది. కానీ తన చేత్తో మన డానియల్ అయితే తన చేతిని కూడా విడిపించేసుకొని మన డానియల్ అయితే కుక్కని కొట్టేదానికి రెడీ ఉంటాడు. మన డానియల్ మీదకైతే మంచి అటాకే పడిపోయి ఉంటది. దాని తర్వాత అక్కడికి మన హన్సన్ చేసి మన డానియల్ అటాక్‌ని ఆపేస్తూనే ఉంటాడు. కానీ తన హన్సన్ కూడా చాలా గట్టిగా డ్యామేజ్ ఉంటది. చాలా బాగుంది. గ్రీటింగ్స్ ఫస్ట్ జనరేషన్ కింగ్ అని చెప్పి చెప్పేస్తూ ఉంటాడు. దాని వల్ల కొన్నింటికి దూరంగా కొట్టేసాక మన జేగర్ తను చూసుకొని తట్టుకోలేకపోయి మన డానియల్‌ని కాపాడడానికి ఎళ్ళుంటాడు. అప్పుడే డానియల్ తనని లేసేసి తనతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతుంటాడు. ఇప్పుడు డానియల్ తన మూవ్ మొత్తం మార్చేస్తుంటాడు. డానియల్ మొత్తం చా మంచి ఫార్మ్ అయితే వచ్చేస్తుంటాడు. లేదు నువ్వు తనని కాపీ చేస్తావా? నీ దగ్గర కూడా ఈ అబిలిటీ ఉందా? లేదు ఇలాంటి చట్న కొడుకు దగ్గర అబిలిటీ ఉండకూడదని చెప్తుంటాడు. మన అంచంగా తను చూసి షాక్ అవుతున్నాడు. ఇతను కూడా ఆ అబిలిటీ ఉందని చెప్పేసి మన జే కూడా లేదు నువ్వు ఇప్పుడు తనని కాపీ చేస్తున్నావా? ఫస్ట్ జనరేషన్ లెజెండ్ కింగ్‌ని అని చెప్తుంటే తను ఎవరిని కాపీ చేస్తే మనకు అర్థం కాలేదు. తనైతే చూసి మనకి అర్థమవుతుంది కదా! లేదు నీ దగ్గర అబిలిటీ ఉందంటే నువ్వు కూడా మిర్రర్ కింగ్ లాగా ఉంటాడు అని చెప్పి చెప్తుంటాడు. మనైతే ఓరా బ్రో ఓరా అని ప్యూర్ ఓరా మనతో ఓరా ఫార్మింగ్ చేస్తుంటాడు. ఎవరో కాదు తను కాపీ చేసింది. తను కాపీ చేసింది జేమ్స్‌ని నీ స్టైల్‌గా కాపీ చేసేసి వాడిని ఓడించేదానికి తన ట్రోమాలోకి తీసుకొని చెప్పి ట్రై చేస్తున్నాడు మనం అడిగితే నువ్వు జేమ్స్ లాగా ట్రై చేయలేవు. నువ్వు ఎంతైనా ట్రై చేయి. కానీ ఆ లెజెండరీ కింగ్‌ని అయితే ట్రై చేయలేవు. అంటే చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్. దాన్నైతే యూ కెన్ కాపీ ఎనీవన్ బట్ నాట్ హిమ్ అని చెప్పేసి మనైతే స్టేట్మెంట్ పెట్టేసి అంటాడు మనోడైతే సరే అయితే కానీ అయితే నువ్వు ముచ్చట పడుతున్నావు కదా! జేమ్స్ తనని ఫైట్ చేయి. నేను చూస్తా. నువ్వు జేమ్స్‌ని ఎంతలా కాపీ చేస్తావు అని చెప్పేసి నన్ను అడుగుతుంటాడు. అంతే జేమ్స్ అయితే తన ప్రైమ్‌లో ఉన్నప్పుడైతే చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడని చెప్పేసి చెప్తుంటాడు. మనోడైతే తన ఎంత స్ట్రాంగ్ అంటే మనోడైతే పెద్ద కింగ్‌ని ఓడించేసాడని తెలిసిన కదా! నాకు తెలిసి అతను కింగ్స్‌తో ఓడించేసిన ఆర్క్ నేను చూడాలనుకున్నా. కానీ తొందరలోనే వస్తది మనం చూద్దాంలే. ఇందాకనైతే తను కాలుతో అయితే మనోడినైతే కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. తను జేమ్స్ స్టైల్‌లో ట్రై చేసేది ఉంటాడు. పిల్లోడా నువ్వు చాలా బాగానే ఫైట్ చేస్తున్నావు. కానీ నువ్వు తన లెవెల్‌కి ఇంకా ఎళ్ళలేదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తనదైతే తను జేమ్స్ అటాక్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా యూజ్ చేయలేకపోయినా తను బానే యూజ్ చేస్తుంటాడు. అయితే మన జేమ్స్ అటాక్‌ని యూజ్ చేస్తూ తను కాపీ చేస్తూ వాడినైతే కొడుతూ ఉంటాడు. తను జింగ్ చాంగ్‌ని మనోడైతే అయితే పర్వాలేదు చాలా గట్టిగానే కొడుతున్నావు అని చెప్పి చెప్తుంటే ఇంక అప్పుడే మనోడైతే జేమ్స్ గాడి మీద మనోడైతే అటాక్‌ని ఈజీగా ఆపేస్తూనే ఉంటాడు. అంటే తను కూడా వర్డ్ ఆఫ్ ఫార్మింగ్ చేస్తుంటాడు. తన మీద హ్యాండ్ అటాక్ యూజ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే డానియల్ అయితే తన సిగ్నేచర్ యూజ్ చేస్తుంటాడు. తన స్పిన్నింగ్ అటాక్ యూజ్ చేస్తూ ఆ అటాక్‌ని తను అబ్జర్వ్ చేసుకొని అటాక్‌ని మళ్ళీ తన మీదకి రిలీజ్ చేసేదానికి తన ఇంపాక్ట్ మొత్తం తన మీదకి రిలీజ్ చేసుంటాడు. అలా తను తిరుగుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి పడిపోయేసరికి అతను కింద పడిపోయి ఉంటాడు. తను చూసి మన మిగతాను షాక్ అవుతుంటాడు. ఇక మన డానియల్ అయితే అన్‌కాన్షియస్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతుంటాడు. తనైతే ఇప్పుడు కూడా ఓవర్ పర్ఫార్మింగ్ చేస్తుంటాడు. సిగరెట్ తాగుతూ ఉంటాడు. దాన్ని చూసి మనని షాక్ అవుతుంటే ఎత్తరా రేయ్! ఎలా రా నువ్వు అని చెప్పేసి డానియల్ అనుకుంటా ఉంటాడు. దానిదైతే తన గన్ మూవ్స్‌ని ఎంత స్ట్రాంగ్ చేసినా గాని గన్ చెప్పుంటాడు. ఏ కింగ్ అయినా చాలా స్ట్రాంగ్ ఉంటాడు.
కింగ్ అనేవాడు తన మూవీస్‌లో అయితే చాలా అబిలిటీస్ ఉంటాడు. కింగ్ దగ్గర డిసేబుల్స్ కూడా ఉంటారని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు నీతో ఫైట్ చేసింది హాఫ్ లెవెల్‌తోని. నేను ఫుల్ పొటెన్షియల్‌తో ఫైట్ చేయబోతున్నాను. ఎందుకంటే నువ్వు నీ ఫుల్ పొటెన్షియల్‌ని బయటికి తీసుకురా అని చెప్పేసి నిన్ను నాశనం చేయబోతున్నాడు డానియల్ అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా డానియల్ పార్క్ ఇదే గాని నీ పేరు రెడీగో అని చెప్పేసి చనిపోయి మన డానియల్ అయితే కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు. తన అటాక్‌ని అయితే డాడ్జ్ చేయలేకపోతూ ఉంటాడు డానియల్ అయితే. నాకైతే మనోడి మీద అటాక్ చేస్తుంటాడు. కానీ డానియల్ రా నాతో ఫైట్ చేయి. ఇప్పుడే నేను ఇష్టపడ్డాను అని చెప్పేసి మనైతే కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు. డానియల్ దాన్ని డాడ్జ్ చేయడానికి చాలా కష్టపడుతుంటాడు. ఇంకా డానియల్ అయితే చాలా గట్టిగా మేడ మీద కొట్టేసాక తన బాడీ నుంచి చాలా ఎస్టాక్‌గా మూవ్ అయిపోతూ ఉంటది. మన డానియల్ అయితే కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. దాని మీద నీ సింగిల్ బ్రూ యూజ్ చేసాను సకల మనం డానియల్‌ని కాపాడడానికి ఎళ్ళుంటే చాలా లేట్ అయిపోయింటది. డానియల్ అయితే తన అటాక్ అనేది పడిపోయి ఉంటది. తర్వాత డానియల్ అయితే అయిపోయింది. లేదు పిల్లోడు మీరు చాలా లేట్ చేసేసారు. మీకంత తొందరగా వచ్చేసుంటే మీ ఫ్రెండ్‌ని కాపాడుకునేవచ్చు కదా! అని చెప్పి తను చెప్తుంటాడు. నేను దానికైతే మీరు అయిపోయింది నెక్స్ట్ మీ పని అని చెప్పి అనుకుంటే అప్పుడే డానియల్ అయితే తన బాడీ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. తను ఊపిరి తీసుకుంటుంటాడు. పైకి లేసిన వెంటనే అందరూ చూసి షాక్ అవుతున్నారు. డానియల్‌లో కూడా యూఐ మోడ్ అనేది ఉంది. మన డానియల్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది యూఐ డానియల్ కాదు. ఇది ఎస్‌బీ డానియల్ కాదు. ఇది ఓజీ డానియల్. మన డానియల్ కూడా యూఐ మోడ్ అన్లాక్ చేసేసి ఉంటాడు. అప్పుడే సింగడిపోయి మనకు కనపడుతుంది. నేను దేనికి నేను షూట్ చేశాను తెలుసా అని చెప్తుంటే ఎందుకా నేను ఒక క్యాన్వాస్‌ని నా దగ్గర కాపీ మూవ్స్ అని చెప్తే లేదు నీ దగ్గర అలాంటివి ఏం లేవు. ఉన్నాయి. కానీ నీలో కూడా నేను ఆ పవర్‌ని సెన్స్ చేశాను. నీలో కూడా డానియల్ పార్క్‌లో ఉన్న పవర్ సెన్స్ చేశాను. అదే యూఐ అల్ట్రా ఇన్‌స్టింక్ట్ మోడ్. నేను దాన్ని చూసి షాక్ అయ్యి నీ దగ్గర కూడా అని చెప్పేసి. అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను. నేను నిన్ను ఎస్టీమ్ డెత్ మూవ్‌మెంట్‌లోకి తీసుకుపోతున్నాను. నేను యూఎంఓని ట్రైనింగ్ చేయబోతున్నాను. కాబట్టి నేను ఇంకా స్ట్రాంగ్‌గా మార్చిపోతున్నాను అని చెప్పేసి మన గన్నయితే మన డాడీని అయితే ఫుల్‌గా ఎక్సర్సైజ్ చేసేదానికి రెడీ అవుతున్నాడు. మన డాడీని అయితే చనిపోయే స్టేజ్ దాకా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడే మన డాడీని అయితే తన యూఎంఓని యాక్టివేట్ చేసేదానికి తను ట్రైనింగ్ చేపిస్తుంటాడు. మన డాడీ అయితే యూఎంఓని ఈ కాపీ చేసిన వెంటనే మన జించాంగ్ అయితే స్టైల్‌గా తన మీద అటాక్ చేయడానికి వస్తుంటే మన డాడీ అయితే ఈజీగా తను కొట్టేస్తుంటాడు. తనైతే కుక్కని కొట్టినట్టు కొట్టేస్తుంటాడు తను యూఎంఓలోనే సకల. మనోడు కూడా తనైతే పైకి ఎట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోయేసకల తనైతే షాక్ అవుతుంది. ఎట్రా రేయ్ ఎట్ట కొడతావురా రేయ్ అని చెప్పేసి మనోడైతే మన డాడీ అయితే కొట్టేదాకా ఇంపార్టెంట్ చాలా దూరం వచ్చేసినోడైతే. ఇంకా తనైతే తన పర్ఫెక్ట్ బాడీలో ఎలాంటి మూవ్స్ అయితే యూజ్ చేస్తున్నాడు. తన మెయిన్ బాడీలో అదే మూవ్స్ యూజ్ చేస్తూ మన జించాంగ్‌ని అయితే ఓడిస్తూ ఉంటాడు చాలా గట్టిగానే. తనైతే జించాంగ్ అయితే ఈ అటాక్స్ యూజ్ చేస్తున్నా గాని మన డాడీ అయితే తను ఈజీగా తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే తన దగ్గర నుంచి ఎప్పుడో తను 2 హ్యాండ్స్ యూజ్ చేసడానికి రెడీ అవుతుంటాడు. ఆ 2 హ్యాండ్స్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది డానియల్. ఇప్పుడు దీన్ని ఎలా తట్టుకుంటానో నేను చూస్తా అని చెప్పేసి మనం చెప్తుంటే డానియల్ అయితే ఎటువంటి సంబంధం లేకుండా గమ్మున నిలబడుంటాడు. తన యాస్ మన యూఏ ముందు ఎలా ఉంటాడు అలాగే. స్ట్రెయిట్‌గా వచ్చేసి మన డానియల్‌కి యూఏ డానియల్ ఇద్దరు ఫైట్ చేసి రెడీ అవుతుంటారు. తన ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఇంక ఇద్దరు చేసే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. దూరంగా ఉన్న చెట్టు కూడా కట్టయిపోయి ఉంటది. అప్పుడు అటాక్ అనేది ఆగిపోయింటది. వాళ్ళందరూ చూసి షాక్ అవుతున్నాడు. దాన్ని చూసి వెంటనే ఆ అటాక్ ఆపింది ఎవరో కాదు. ఒక ఆ బైక్ అంకులే అదే ఆ కావు అంకులే తను ఆపేసుంటాడు విల్లీస్ అంకుల్. తను ఆపేసాక తన అటాక్ అనేది చాలా ఈజీగా ఆపేసుంటాడు మన యూఏ డానియల్ కూడా. "హే! జించాంగ్ నీకేం అర్థమవుతుందా? నువ్వు ఎవరి మీద అటాక్ చేస్తున్నావు" అని చెప్పేసి అరుస్తుంటే అప్పుడే మన డాడీ అయితే యూఏ మోడ్ నుంచి తన నార్మల్ మూవ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఉంటాడు. తర్వాత తను చూసుండి అంకుల్ నువ్వు అంకులే కదా! అని చెప్పేసి మనకు చెప్తుంటాడు. అప్పుడు మన జించాంగ్ అయితే తనకి బోగొట్టి చేసుంటాడు. అంటే మన జించాంగ్ దేనికి దానికి బోగు చేస్తున్నాడు. తను చూసి నేను మర్చిపోయినట్టున్నావు. నువ్వు మన యంగ్ మాస్టర్‌ని గుర్తుపట్టినట్లేదు అని చెప్పేసి అప్పుడు యంగ్ మాస్టర్ వీళ్ళందరూ చూసి నేను షాక్ అవుతుంది. యంగ్ మాస్టర్ ఏందని చెప్పి చెప్తుంటే మీరు తనని చూసిన వెంటనే ఒకసారి గుర్తు తెచ్చుకో. తను ఎవడు ఎలాగున్నాడు. అదే మన 'జిన్యూన్ పార్క్‌లాగా లేడా? అదే తను యంగ్ ఏజ్‌లో జిన్యూన్ పార్క్ ఎలా ఉన్నాడు? అచ్చం తను అలా లేడా? ఒకసారి సరిగ్గా చూడరా అని చెప్పేసి చెప్తుంటాడు. అప్పుడే మన జిన్యూన్ పార్క్‌ని చూపిస్తున్నాడు. అంటే తిను కూడా 'జిన్యూన్ పార్క్‌కి' తెలిసినోడే. అంటే 'జిన్యూన్ పార్క్ వెరీ చాలా ఫేమస్' అని చెప్పేసి తను చూసి వెంటనే ఓహ్! ఇట్ కుడ్ బి తను 'జిన్యూన్ పార్క్‌కి' సంబంధించినోడా? తను 'జిన్యూన్ పార్క్' ఫెడ్‌లేనా అని చెప్పి చెప్తుంటే అవును నిజంగానే తను కూడా 'జిన్యూన్ పార్క్‌కి' సంబంధించినోళ్ళే. నిజంగానే అలాగే నాకు తెలుసు నీ ఫ్యామిలీ గురించి తెలుసుకునేదానికి వచ్చా అని చెప్పి అసలు మీ 'జిన్యూన్ పార్క్' ఎవరని చెప్పి కనుక్కునేదానికి ఇక్కడికి వచ్చా అని చెప్పి నాకు తెలుసు. చెప్పి తను చెప్పేసాక సరే అని చెప్పి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉంటాడు. తను క్యాప్ తీసిన వెంటనే తన యొక్క 2 ఫిగర్స్ కనపడుతుంది. ఇంకా అలాగే తను 'గ్యాబ్రియల్ కిమ్‌కి' ప్రీ జనరేషన్‌కి సంబంధించినోడు. అలాగే తను 'గ్యాబ్రియల్ కిమ్‌కి' బస్ డ్రైవర్ అదే కార్ డ్రైవర్ అని చెప్పి చెప్తుంటాడు. కార్ డ్రైవర్‌కి ఇంత ఓవర్ ఫార్మింగా ఓకే. అంటే ప్రీ జనరేషన్ అంటే స్ట్రాంగు. ఇంకా అప్పుడే మొదలైతే మెడిసినల్ హబ్స్ అయితే వీళ్ళిద్దరు స్నానం చేస్తూ ఉంటాడు. ఇంక మన జే ఇంకా మన స్నేక్ బాబెట్రి ఇద్దరు స్నానం చేస్తూ "ఏ జే ఎలా ఉన్నావు? నీకు నేను సారీ చెప్తున్నాను. నన్ను క్షమించు. నేను పొరపాటున కొట్టేసానురా పిల్లోడా" అని చెప్పి చెప్తుంటే మనోడు కూడా "సారీ బ్రో నేను పొరపాటున కొట్టేసాను" అని చెప్పి మన అంజన్ కూడా చెప్తుంటే అంజన్ కూడా "ఆ! పర్వాలేదు" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత జే గడ్ కూడా సారీ చెప్పేదానికి ట్రై చేస్తుంటే మనోడైతే స్నేక్ బాబెట్టు అయితే మన జే గడ్‌కి సారీ చెప్తున్నాడు. ఇంక మన అంజన్ కూడా అదే సారీ చెప్తుంటాడు. కానీ మన జే బాబాయ్ ఎక్కడ మాట్లాడతాడు. తనకెంత మాటలు రావు కదా! తను గమ్ముగా నిలబడి అని చెప్పి తను అని చెప్తుంటాడు. అంతే తను యాక్సెప్ట్ చేస్తుంది సారీని. వాళ్ళకైతే అది అర్థం కావట్లేదు. ఇంక తర్వాత సీన్ కట్ ఉంది. ఈడేం మాట్లాడుతున్నాడు అని చెప్పి వీళ్ళతో బాధపడుతున్నాడు. అప్పుడే మన డానియల్ అయితే వీళ్ళతో మాట్లాడుతున్నారు. "నేను జిన్నున్ బాగ్ గురించి కనుక్కునేదానికి వచ్చాను." "అవునవును. నేను జిన్నున్ బాగ్‌ని కనుక్కునేదానికి వచ్చాను." "ఆహా! అయితే జిన్నున్ అసలు మీరు ఎందుకు ఇలా చేస్తుంటే నేను ఇంకా మీరు చార్ల్స్‌ని పంపించాడేమో అనుకున్నాను. అందుకే మా వాళ్ళు మీ మీద పడ్డాడు. అంటే చార్ల్స్ జిన్నున్ బాగ్‌ని ఎతికేదానికి ఇక్కడికొచ్చాడు. అసలు చార్ల్స్ దేనికి చేస్తున్నాడంటే ఏమో తెలీదు. ఎందుకంటే చార్ల్స్ పీ జనరేషన్‌కి సంబంధించిన ప్రతి ఒక్కరిని నాశనం చేసేదానికి రెడీ అవుతున్నాడు. అంటే
ఫిస్ట్ కింగ్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కడు ఎందుకంటే ప్రతి ఒక్కడు ఫిస్ట్ కింగ్‌లో ప్రతి ఒక్కడు చార్ల్స్ చైన్ నాశనం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎందుకంటే చార్ల్స్ చైన్ వాడు చేసే పని అంతా ఇంత కాదు. ఎందుకంటే తను చాలా పెద్ద పనులు తప్పు పనులు చేశాడు. కాబట్టి సరే సరే చార్ల్స్ చైన్ అదే నాకు జిన్యూన్ బర్గ్‌కి నాకు అసలు ఏం సంబంధించిన విషయాలున్నాయో చెప్తుంటే దానికైతే నేను చెప్పలేను గానీ దాని గురించి నేను తర్వాత చెప్తాను. కానీ చార్ల్స్ చైన్ చాలా పెద్దోడు. తను మన ఓడితో చాలా కష్టపడాలి. ఇంకా అలాగే మేము చార్ల్స్ చైన్ కోసమే భయపడుతూ తిరుగుతున్నాం. కాబట్టి అలాగే తన పీ జనరేషన్ వాడు కూడా నాతో పాటు ఉన్నాడు. అందుకే నేను గ్యాబ్రియల్ కిమ్‌కి రుణపడి ఉన్నాను. చార్ల్స్ అదే జిన్యూన్ బర్గ్‌కి. అదే మనైతే జిన్యూన్‌గా అయితే మన తాతయ్యకైతే నేను రుణపడి ఉన్నానని చెప్పి చెప్తుంటాడు. మొన్నైతే నువ్వు అచ్చం జిన్యూన్ బర్గ్ లాగే ఉన్నావు. కాబట్టి నిన్నైతే నేను యంగ్ మాస్టర్ అని పిలవాలి. ఇంకా అలాగే నీకు ఎటువంటి హెల్ప్ అయినా గానీ నేను చేస్తా అని చెప్పేసి మనోడు కూడా చెప్తుంటాడు. ఇంక తర్వాత వీళ్ళైతే కాస్త కన్వర్జేషన్ మాట్లాడుకుంటారు. లైక్ తన జిన్యూన్ బర్గ్ అసలు ఏంది? అసలు నాకు ఎటువంటి రిలేటెడ్ అని చెప్తే మనోడైతే ఎటువంటి సమాధానం ఇయ్యడు. అంటే జిన్యూన్ బర్గ్ నీకు ఎటువంటి రిలేటెడ్ అని చెప్తే మనోడు ఏం మాట్లాడడు గమ్ముగైపోయి ఉంటాడు. తనే చెప్పుంటారు కదా! నీకు జిన్యూన్ బర్గ్ గురించి ఎవడు నీకు చెప్తా అని చెప్పేసి. కలిగే అసలు మా అమ్మకి అసలు జిన్యూన్ బర్గ్ అసలు ఏం సంబంధం? అసలు ఏంది అసలు ఇదంతా అని చెప్పి తన పెడ్ లైఫ్ మొత్తం అడుగుతూ ఉంటాడు. నేను దాని గురించి మీకు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది మనం చెప్పొచ్చా వద్దా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తా ఉంటాడు. అంటే లైక్ జిన్యూన్ బర్గ్ గురించి చెప్తే ఏమన్నా డౌట్ వస్తదని చెప్పేసి అంటే భయపడతా ఉంటాడు. పిల్లోడు నీకేదో నేను తర్వాత చెప్తాను గానీ ఇది చాలా రిస్క్ అయిపోతుంది. అందుకే నేను చెప్పను. అలాగే జిన్యూన్ బర్గ్ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదని చెప్తుంటే సరే అని చెప్పి అడుగుతుంటాడు. జిన్యూన్ బర్గ్ ఎక్కడున్నారో మాకు తెలుసని చెప్పేసి మనోడికైతే అడ్రెస్ రాసిస్తా అని చెప్పి ఒక పేపర్‌లో అడ్రెస్ రాసిస్తూ ఉంటాడు. అదేదో మన డాడీకి ఇచ్చేస్తుంటాడు. ఇదే పిల్లోడా తను ఇక్కడే ఉంటాడు. ఇంకా జిన్ను మనకైతే ఏదో పెద్దగా ప్లాన్ చేస్తాడు. చార్ల్స్‌ని విడిచేదానికి అని చెప్పేసి అలా. ఇది సోల్‌లో ఉంటే ఓకే. సోల్‌లో ఒక ప్లేస్ కదా అని చెప్పి చెప్తుంటే అవును తను సోల్‌లో ఉన్నాడు. ఇంకా అలాగే థాంక్ యూ బాస్ అని చెప్పేసి ఇద్దరు చెప్పేసి ఉంటాడు. దాంతో మన హన్సన్ ఇంకా జయదేవ్ రికవర్ అయిపోయి వెళ్ళిపోయేదానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా ఓకే బ్రో ఎప్పుడైనా పనికొచ్చినప్పుడు మమ్మల్ని ప్లీజ్ పిలవండి. అలాగే మీరు కూడా బానే ఫైట్ చేస్తారని చెప్తుంటే మొన్నైతే డాన్ అయితే తన దగ్గరికి పోయి ఒక రిక్వెస్ట్ అడిగేదానికి వెళ్ళుంటాడు. అలాగే స్ట్రెయిట్‌గా పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తనైతే ఫైట్ చేసిన టెక్నిక్స్ అన్ని చూస్తూ తను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి డాన్ తన దగ్గరికి వెళ్ళిపోయి సార్ మిమ్మల్ని ఒకటి నేను చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను. మీరు కూడా నాతో పాటు జాయిన్ అవుతారు కదా! మనం పోయి వర్కర్స్ అందరిని నాశనం చేద్దాం అని చెప్పి చెప్తుంటే వెనక చేరి ఓహ్! వెళ్లి చూసి ఏంది మా బాస్ మీరు పిలుస్తున్నారు, మా అన్నని పిలుస్తున్నారు మీరు ఎట్రా అని చెప్పి మనైతే అనుకుంటూ ఉంటాడు. ఇంక తర్వాత అచ్చం అప్పుడు మన తాత కూడా తను చూసి తను అచ్చం చిన్నోని పార్క్ లాగే ఉన్నాడని చెప్పి చెప్తూ ఉంటాడు. నన్నైతే అప్పుడు మనం మన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటే అప్పుడు నన్ను మీదకెళ్ళిపోయి హ్మ్. పిల్లోడా నీకు చేసేదానికి చాలా ఎక్కువ పనులున్నాయి. కాబట్టి నీతో నేను రాలేను. దానికి నన్ను క్షమించు. కానీ ఒకవేళ నా హెల్ప్ అయితే నీకు గాని వస్తే నేను ఖచ్చితంగా నీ దగ్గరకొచ్చి నేను హెల్ప్ చేస్తాను. నేను ఖచ్చితంగా మాట ఇస్తాను అని చెప్పేసి ఉంటాడు. మనోడు కూడా సరే బ్రో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఇంకోళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వెళ్ళిపోతా అని చెప్పేసి తను అచ్చం జిన్ను బగ్‌లాగా ఉన్నాడు. చాలా ప్రమాదమైన వ్యక్తి. కాబట్టి చార్ల్స్ దాని నుంచి దూరం చేరి ఇంకా అలాగే జిన్ను బగ్‌ని కనిపెట్టేస్తే తనకి బానే రిలీఫ్‌గా ఉంటది. ఇంకా అలాగే జిన్ను బగ్ ఫ్యామిలీ అయితే ఇంకా బతికే ఉందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా సింగ్ అటెపి మన లైట్నింగ్ చెవి చూపిస్తుంటాడు. కానీ లైట్నింగ్ చెవి అయితే మన లైట్ మ్యాన్‌కి అయితే చెప్తుంటాడు. నాకు అది చెప్పి మన చేత్తో మాట్లాడుతుంటాడు. నేను ప్రీ జనరేషన్‌లో నేను ఫిష్ గ్యాంగ్‌తో ఉండేవాడిని. ఇంకా అలాగే తను చంపిందైతే ఒక స్ట్రాంగెస్ట్ వ్యక్తి. తను ఎలా చనిపోయాడు ఇప్పటికి మాకు మిస్టరీ. తను చాలా అసలు చనిపోయిన విషయం మాకసలు అర్థం కావట్లేదు. నేను దానికైతే తను చెప్తుంటాడు. అవును నాకు తెలుసు తను చనిపోయాడని చెప్పేసి. కానీ తను చంపినదైతే జేమ్స్ లీ అని మాకు చెప్తున్నాడు. ఇంకా జేమ్స్ లీ అంటాను తను అన్నయ్య చంపేసాడని చెప్పేసి చెప్పేసారు కదా! తను షాక్ అవుతున్నాడు. ఏంది మా అన్నయ్య చంపేసాడా? మా డ్యాడీని అని చెప్పేసి తను షాక్ అవుతున్నాడు. నాకైతే ఇంక ఇదంతా మన లైన్ మ్యాన్ కూడా ఇంటా అంటాడు. అసలు ఏందిరా ఇది ఏం మాట్లాడుతున్నారా రేయ్! ఏం మాట్లాడుతున్నారురా మీరంతా అని చెప్పేసి మన లైన్ మ్యాన్ కూడా దీని మీద షాక్ అవుతూ ఉంటాడు. దానత నా కాళ్ళైతే ఇరగ్గొట్టేసాడు. అది నా కాళ్ళైతే నాశనం అయిపోయింది. అది చార్ల్స్‌తో చేశాడు. అంతా చార్ల్స్‌తో వల్లే జరుగుతుంది అని చెప్పేసి తన కాళ్ళని కూడా ఇప్పిద్దామని చూపిస్తా ఉంటాడు. అంటే చార్ల్స్‌తో ఎంత భయంకరమైన వ్యక్తి అని కూడా చెప్తున్నాడు. నేను నడవలేకుండా చేసేదానికి కానీ మళ్ళీ నా టెక్నిక్స్ యూజ్ చేయకూడదు ఉండాలని చెప్పి చేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. ఒకవేళ నేను గాని నా ప్రేమలో ఉంటే నేను స్ట్రాంగ్‌గా ఉండే అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా లైన్ మ్యాన్ అయితే మనోడు హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడే చెప్తున్నాడు. "నువ్వు నాకు డిసేబుల్ అవ్వచ్చు కదా! నీకు నేను హెల్ప్ చేస్తాను. నేను స్ట్రాంగ్‌గా మారుస్తాను. నేను నెక్స్ట్ లైట్నింగ్ చేయగా మార్చగలను. మళ్ళీ నేను లైట్నింగ్ పవర్స్ అనేవి నీకు నేను ఇస్తానని చెప్పి మనోడు చెప్తుంటాడు. కాబట్టి నువ్వు చార్ల్స్ టోనీని రిలీజ్ చేయడానికి నువ్వు హెల్ప్ అవ్వచ్చు కదా! అని చెప్పేసి మనోడికి చెప్తున్నాడు. అంటే చార్ల్స్ టోనీ అనేది చాలా పెద్ద ఈవిల్ అని చెప్పేసి అంటే వాడు చార్ల్స్ టోనీ మీదకి మొత్తం తిప్పుతుంటాడు. అంటే చార్ల్స్ టోనీ ఎలాంటోడు, చార్ల్స్ టోనీ ఇలాంటోడు అని చెప్పి చెప్తుంటాడు. అంటే చార్ల్స్ టోనీని ఒక పెద్ద క్రియేటివ్ లాగా డిఫెండ్ చేస్తూ ఉన్నాడు. ఇంక తర్వాత సీన్ కొడుతుంది. మళ్ళీ మన తాత దగ్గర చూపిస్తుంటే తాత ఏదో చూస్తూ ఉంటాడు. అంటే బిగ్ డీల్ ఓడిపోయాడని చెప్పేసి ఇంకా చార్ల్స్ అయితే చాలా గట్టిగా అయిపోయాడని చెప్పేసి ఇట్లాగే తను చిన్నప్పుడు అదే తను డ్రైవర్‌గా ఉన్నప్పుడు మనోడితో బాగుండేవాడని చెప్పేసి గ్యాబెల్ కిమ్ కూడా ఎప్పుడు తన ప్లేస్‌లో తను చేస్తుంటాడు. తన ఫ్యామిలీ ఎలా అని చెప్పి అడుగుతుంటాడు. నేను గ్యాబెల్ కిమ్‌ని అయితే చూసి అలా చూస్తూ ఉంటాడు. గ్యాబెల్ కిమ్‌ని నేను ఎప్పుడు కాపాడలేకపోయాను. కానీ చార్ల్స్‌ని ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్పి అనుకున్నా అంటే అప్పుడే
ఓహ్! ఎలా ఉన్నావు ముసలోడా? అని నేను అని చెప్పి మనైతే చార్జ్ ఇక్కడికి వచ్చేసుంటాడు. చార్జ్ ఇక్కడికి వచ్చేసుండి, "ఎలా ఉన్నావు ముసలోడా? చాలా తర్వాత నేను చూసానని" చెప్పేసి ఇలా, "ఎళ్ళండి, ఎళ్ళండి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు" చెప్పి, "ఓహ్! నీకెలా తెలుసు ఈ ప్లేస్ ఎలా తెలుసు" అంటే, "రేయ్! నువ్వు ఈ మధ్య ఫేమస్ అయ్యావురా ఈ టిక్‌టాక్‌లో నీకు ఆ విషయం తెలీదా" అని చెప్పేసి. మరి టిక్‌టాక్ అని చెప్పేసి, "ఏం మాట్లాడుతున్నావు? నేనెలా తెలుసు" అని చెప్తుంటే, "నేను ఎలైట్‌ని నా గురించి మర్చిపోయావా? నువ్వు ఎక్కడున్నా కూడా నేను కనిపెట్టగలను" అని చెప్పేసి చెప్పేసుంటాడు. నేను నీకోసం అని చెప్పేసి తనని చంపేదానికి ఇక్కడికి వచ్చేసానని చెప్పేసి మనైతే మనం అటాక్ చేయాలనుకుంటే అప్పుడే మన చిక్ చాంగ్ వచ్చేసి స్టైల్‌గా మన చార్ల్స్ మీద అటాక్ చేసానికి రెడీ అవుతుంటాడు. నేను సార్ మిమ్మల్ని నేను కాపాడుతాను. కాకపోతే మీరు వెనక్కెళ్ళిపోండి అని చెప్పి తను చెప్తుంటాడు. అని చెప్పి మనం ఆహ్, చార్ల్స్ వర్సెస్ ఇంక వీళ్ళిద్దరి ఫైట్ అనేది పడబోతుంది. మనోడైతే నా దగ్గర ఒక చేయి లేకపోయినా పర్వాలేదు. కానీ నేను నా ఫుల్ ఫార్మ్‌లో ఉన్నాను. నేను మళ్ళీ నా బ్యాక్ స్టేజ్‌లో ఉన్నాను. మర్చిపోయావా నేను ఎలాంటోడినో అని చెప్పేసి తను చెప్తుంటాడు. తను వినగానే తను షాక్ అవుతుంటాడు. తను ఫైట్ చేయడం చాలా కష్టం. నేను చూసుకుంటాను సార్. మీరు ఇతన్ని ఖచ్చితంగా ఓడిస్తాను. మీకోసం అని చెప్పి చెప్తుంటాడు. కానీ నేను దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తానని చెప్పేసి తన ఫైనల్ మూవ్ అనేది స్టార్ట్ చేస్తుంటాడు. ఇంక అలాగే తను ఫైట్ చేసిన ప్రతి ఒక్క మూవ్స్‌ని గుర్తెచ్చుకుంటూ నేను నీకోసం "పిల్లోడా మీ పెద్దోళ్ళు మాట్లాడినప్పుడు మధ్యలో తొడగూడదని నీకు తెలీదా" అని చెప్పి చెప్తుంటాడు. అలాగే అయితే మన చార్ల్స్ అయితే తను ఒక పాస్ట్‌లో ఉన్నప్పుడు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. కానీ ఇప్పుడు తన ఫేస్ అయితే కాస్త మారిపోయింది. అంటే తను చూస్తుంటే చార్ల్స్ పర్వాలే బానే ఉన్నాడు. ఇంకైతే మన చార్ల్స్ వర్సెస్ మన చింగ్ జాంగ్ అయితే ఫైట్ జరగబోతుంది. ఇక్కడితో ఈ చాప్టర్ అయితే ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది గైస్. అలాగే మీకు తెలుసు కదా! నేను రోజుకి ఒక ఎపిసోడ్ పెడుతున్నాను. దానివల్ల నాకు నిద్ర అనేది కాస్త సరిపోవట్లేదు. కాబట్టి ఇదంతా చేసిన తర్వాత నేను 'వన్ పీస్' 2 ఎపిసోడ్స్ పెట్టేసి బ్రేక్ ఇస్తాను. ఓకేనా? ఇంకా ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గైస్ ఒక చిన్న రిక్వెస్ట్ నాకు ఇంట్రో కావాలి. నేను ఇంట్రో లేదు నేను చాలా ఎపిసోడ్స్ నుంచి చాలా వీడియోస్ నుంచి దీన్నే వాడుతున్నాను. కాకపోతే నాకు ఎవరైనా నాకు ఒక ఇంట్రో గాని క్రియేట్ చేసి ఇగలిగితే చాలా థాంక్స్. క్రియేట్ చేయంత ఏం లేదు. సేమ్ యానిమీ సేన్ తెలుగు అని చెప్పేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని కొడితే నా అకౌంట్ అనేది వస్తది. నా పేజ్ అనేది వస్తుంది. దాన్ని ఫాలో చేసుకొని నాకు హాయ్ అని పెట్టండి. అలాగే నాకు ఒక ఇంట్రో అయితే క్రియేట్ చేసి ఇయొచ్చు కదా! ప్లీజ్. దానికోసం నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నేను ఇంట్రో చేసుకోవచ్చు కానీ అది అసహ్యంగా వచ్చింది. కాబట్టి నేను వదిలేసి దీన్నే యూజ్ చేస్తున్నాను. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో.